దేవుని వాక్యాన్ని ఈరోజు శ్రేష్టమైన రీతిలో మనం విందాం. ఈ యొక్క శ్రేష్టమైన సమయంలో నేను ఒక ప్రత్యేకమైన సందేశాన్ని ముందుంచడానికి ఇష్టపడుతున్నాను. వాస్తవానికి యేసుక్రీస్తు ప్రభు శిష్యుల గురించి మనము అనేక సందర్భాల్లో వింటూ వస్తున్నాం. యేసయ్యకు 12 మంది శిష్యులు ఉన్నట్లుగా వారిని అపోస్తులు అని పిలిచారు. వారి యొక్క జీవితాలు మనందరికీ మాదిరికరం, ఆదర్శప్రాయం. ప్రతి ఒక్కరు అపోస్తుల నుంచి అనేకమైన పాఠాలు మనం నేర్చుకోవచ్చు. మొదట వారి విశ్వాస జీవితంలో కొద్దిగా అపశృతులు దొర్లి విశ్వాసంలో అంత ముందంజలో వారు లేరు. అల్ప విశ్వాసులు ఉన్నారు, అవిశ్వాసులుగా ఉన్నారు. కానీ ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభు యొక్క పునరుత్థానం అయిన తదుపరి పునరుత్థాన బలాన్ని వారు పొందుకున్నారు. దే హ్యావ్ రిసీవ్డ్ ద పవర్ ఆఫ్ రిజరక్షన్. ఎప్పుడైతే వారు రిజరక్షన్ పవర్ని ఎప్పుడైతే పొందుకున్నారో దేవుని కొరకు శూర కార్యాలు వారు జరిగించగలిగారు. అవును, పునరుత్థాన బలాన్ని మనం కూడా ఎరిగిన వారంగా ఉండాలి. అపోస్తలుడైన పౌలు పునరుత్థాన బలాన్ని ఎరిగినటువంటి వాడు కాబట్టి సమస్తాన్ని పెంటగా ఎంచానన్నాడు. కాబట్టి ఈ రోజున ఒక శిష్యుని గురించి మీతో మాట్లాడడానికి ఇష్టపడుతున్నాను. శిష్యుడు అనే కంటే అపోస్తులు అంటాం చాలా ఉత్తమం. ఆ అపోస్తుని పేరు, ఆయన మన భారతదేశానికి వచ్చాడు. ఆయన్ని అనుమానపు వ్యక్తిగా అనేక మంది చూస్తూ వచ్చారు. ఆ వ్యక్తి ఎవరు? తోమా. తోమాను వాస్తవానికి అనుమానపు తోమా అని పిలిచారు, డౌటింగ్ థామస్. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభు యొక్క గాయాల్లో వేలు పెట్టి చూస్తేనే కానీ ఆయన పునరుత్థానాన్ని నమ్మనటువంటి వాడు ఎవరు? తోమా. అటువంటి వ్యక్తి తన జీవితంలో తన యొక్క విశ్వాసాన్ని, తన యొక్క భక్తి జీవితాన్ని మార్చుకున్నాడు. తన జీవితంలో రూపాంతర అనుభవాన్ని పొందుకుని ఏ తోమా అయితే భయంతో ఉన్నాడో, ఏ తోమా అయితే తన జీవితంలో పిరికి పందగా ఉన్నాడో, ఏ తోమా అయితే విశ్వాసం లేకుండా ఉన్నాడో, ఆ తోమా మన భారతదేశానికి వచ్చి భారతదేశం యొక్క గతిని, స్థితిని మార్చగలిగాడు. నా ప్రతిరోజు నాకు నీ జీవితంలో ఎప్పుడైతే పునరుత్థాన బలాన్ని నువ్వు తెలుసుకుంటావో, పునరుత్థాన బలాన్ని విరుగుతావో, నీ జీవితంలో బలమైనటువంటి శూర కార్యాలను నీ జీవితంలో పొందుకుంటావు. నీ యొక్క ఆర్థికపరమైన ఇబ్బందుల నుంచి విడుదల నువ్వు పొందుకుంటావు. నేను త్వరగా ఈ రోజున ఆ తోమా గురించి కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు మీతో మాట్లాడడానికి పరిశుద్ధాత్మ ద్వారా ప్రేరేపించబడుతున్నాను. తోమా 12 మంది శిష్యుల్లో ఒకటిగా కనబడుతున్నాడు. పేతురు, యోహాను, యాకోబు వలె ఎక్కువ సందర్భాలు లేకపోతే ఎక్కువ వాక్యాలు ఇతని మీద లేవు. చాలా కొన్ని పోర్షన్స్ మాత్రమే ఇతని గురించి రాయబడ్డాయి. మీరు మత్తయి సువార్త 10వ అధ్యాయం 3వ వచనం, మార్కు సువార్త 3వ అధ్యాయం 18వ వచనం, లూకా సువార్త 6వ అధ్యాయం 15వ వచనం. సో ఈ వచనాల్లో తోమా గురించి మనం చదువుతాం. చూడండి, తోమాను వాస్తవానికి అనుమానపు తోమాగా మనం పిలుస్తాం, కానీ తన విశ్వాసం తను బాగుపరుచుకున్నాడు. యోహాను సువార్త 21వ అధ్యాయంలో మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే ఈ తోమా వాస్తవానికి పేతురుతో చేపలు పడ్డానికి గలిలయ సముద్రానికి వెళ్ళినట్లుగా దేవుని లేఖలో మనం చూస్తున్నాం. అంటే ఇవన్నీ కూడా వాక్యాధారాలు ఎందుకు చెప్తున్నానంటే, సో వాక్యంలో తోమా గురించి రాయబడింది ఏమనంటే, పేతురుతో పాటు అనేక సందర్భాల్లో ఆయన గలిలయ సముద్రానికి వెళ్ళినట్లుగా బైబిల్లో ఆధారాలు ఉన్నాయి. తోమా అనే మాటకు అర్థం ఏంటంటే కవలలు అని అర్థం. తోమా అనే మాటకు అర్థం ఏంటంటే కవలలు. వాస్తవానికి ఈ మాట తోమా అనేటువంటి మాట అరామిక్ భాషలో ఉంది. యేసు ప్రభు వారు ఈ లోకంలో ఉండేటప్పుడు ఆయన అరామిక్ భాషను మాట్లాడేటువంటి వాడు. ఎలా చెప్పగలరనంటే, హెబ్రీ భాషకి డైలెక్ట్ ఏంటంటే, వన్ ఆఫ్ ద డైలెక్ట్స్ ఈజ్ అరామిక్. హెబ్రీ భాషకు డైలెక్ట్గా ఉన్నటువంటిది అరామిక్. అరామిక్లో చాలా సందర్భాల్లో యేసుక్రీస్తు ప్రభు వారు మాట్లాడు తలితాకుమి అని పిలిచాడు. ఎవరిని? యాయిరు కుమార్తెని తలితాకుమి అన్నాడు. అది తెలుగు కాదు, యాయిరు కుమార్తెని తలితాకుమి అన్నాడు. ఆ భాష ఏంటంటే గ్రీకు భాష కాదు, హెబ్రీ కాదు, అరామిక్ భాష. యేసు ప్రభు వారి సిలువలో ఏలి ఏలి లామ సబక్తాని అని అన్నాడు. అదే భాష? అరామిక్ భాష. అంటే అరామిక్ భాష అంటే హెబ్రీ భాషకి వన్ ఆఫ్ ద డైలెక్ట్స్ అనమాట. మనం తెలుగు చూడండి, ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క రకమైన తెలుగు మాట్లాడతారు. తెలంగాణ తెలుగు ఎలా ఉంటుంది? ఒక యాస ఉంటుంది. అదే మీరు కర్ణాటక ఆ ప్రాంతాలు, నెల్లూరు ఆ ప్రాంతానికి అయితే ఒకలాంటి యాస ఉంటుంది. ఇంకా తూగో పాగో జిల్లాల్లో మనకి ఆ భాష ఇంకా స్పెషల్గా ఉంటుంది కదండి. సో నేను అది మాట్లాడడానికి నేను ముందుకు రావట్లేదు. కానీ తూర్పుగోదావరి జిల్లా, పశ్చిమ గోదావరి జిల్లా తెలుగు ఒకలా ఉంటుంది. శ్రీకాకుళం వెళ్తే అక్కడ ఒకలా ఉంటుంది. అంటే డైలెక్ట్స్ వేరుగా ఉంటాయి. అరామిక్ భాష కూడా హెబ్రీ భాష కూడా డైలెక్ట్. ఆ డైలెక్ట్లో మనం చూస్తున్నప్పుడు ఈ యొక్క తోమాను మాటకు అర్థం ఏంటంటే కవలలను అర్థం. అదే గ్రీకు భాషలోకి వచ్చేస్తే దాన్ని దిదుమా అన్నారు. ఆ మాటను ఏమన్నారు? తోమానే మరొక మాట ఏంటంటే దిదుమా. దిదుమా అనే మాట కూడా అర్థం ఏంటి? కవలలు. వాస్తవానికి ఈ కవల పిల్లలు ఎవరంటే మాథ్యూ అండ్ థామస్ ఇద్దరు కూడా కవల పిల్లలు అయి ఉంటారని మనకి చరిత్రలో ఆధారాలు మనం చూస్తున్నాం. చూడండి, నేను త్వరగా తోమా గురించి కొన్ని ఇన్సైట్స్ మీకు ఇచ్చి మీరందరూ కూడా వాక్యంలో బలపరచబడాలని,
తోమాలో ఉన్నటువంటి శ్రేష్టమైన గుణ లక్షణాలు మనం కూడా పుణికి పుచ్చుకోవాలని పరిశుద్ధాత్మ దేవుడు క్రైస్ట్ టెంపుల్ ఈ వాక్యాన్ని మీకు అందింపచేస్తున్నాడు. జాగ్రత్తగా వినండి. తోమా నుంచి నేర్చుకోవాల్సిన ప్రాముఖ్యమైన పాఠం ఏంటంటే తోమాలో ఉన్నటువంటి ధైర్యం. తోమాలో ఏముంది? ధైర్యం ఉంది. ఈరోజు మన జీవితాల్లో ధైర్యం కలిగి ఉండాలని దేవుడు కోరుతున్నాడు. ఫర్ గాడ్ హెస్ నాట్ గివెన్ అస్ ద స్పిరిట్ ఆఫ్ టిమిడిటీ బట్ హెస్ గివెన్ అస్ ద స్పిరిట్ ఆఫ్ బోల్డ్నెస్ అండ్ సెల్ఫ్ కంట్రోల్ అండ్ లవ్. దేవుడు మనకి ఇచ్చినటువంటి ఆత్మ ఎలాంటిదో తెలుసండి? పరిశుద్ధాత్మ, ధైర్యాన్ని కలిగించేటువంటి ఆత్మ. పిరికితనమైన ఆత్మను ప్రభు మనకి ఇవ్వలేదు. శక్తియు, ప్రేమయు, ఇంద్రియ నిగ్రహము కలిగిన ఆత్మనే ప్రభు మనకి ఇచ్చాడు. కాబట్టి దేవుని ఆత్మతో నింపబడినటువంటి వాడు ధైర్యంగా ఉంటాడని తరచూ మనం వింటూ వస్తున్నాం. దావీదు తన జీవితంలో దేవుని ఆత్మతో నింపబడినవాడు కాబట్టి గొల్లియాతుకు భయపడలేదు. గొల్లియాతుకి ఇజ్రాయెల్ సైన్యం భయపడింది, గొల్లియాతుకి సౌలు భయపడ్డాడు, రాజ్యం అంతా భయపడింది. కానీ దేవుని ఆత్మతో పరిపూర్ణంగా నింపబడిన దావీదు భయపడలేదు. సింహబోన్లో దానియేలు భయపడకపోవడానికి కారణం ఏంటి? దేవుని ఆత్మతో నింపబడ్డాడు. షడ్రక్, మేషక్, అబేద్నెగోలు అగ్నిగుండాన్ని కూడా భయపడకుండా, రాజా ఇందు గురించి మీకు ప్రత్యుత్తరం ఇవ్వాల్సిన అవసరం మాకు లేదు, మా దేవుడి అగ్నిగుండం నుంచి రక్షించడానికి మాకు ఆయన సమర్థుడు, లేని ఏడ్ల ఒకవేళ ఆయన రక్షించకపోయిన నీ ప్రతిమకు నమస్కారం చేయమన్నారు కదా. అసలు వీరిలోని ధైర్యం ఎక్కడి నుంచి వచ్చిందంటే దేవుని ఆత్మ ద్వారా. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. కాబట్టి దేవుని ఆత్మ చేత నింపినటువంటి వాడు భయపడడు. దిదుమా అనేటువంటి ఈ తోమా కూడా భయపడలేదు, మరణానికి కూడా భయపడదు. ఆ మాటను మీ చేత చదివిస్తాను. యోహాను సువార్త 11వ అధ్యాయం 14 నుంచి కొన్ని వచనాలు మనం త్వరగా చూద్దాం. కావున యేసు, లాజరు చనిపోయిను, మీరు నమ్మునట్లు నేను అక్కడ ఉండలేదని మీ నిమిత్తము సంతోషించున్నాను. ఆయనను అతని యొద్దకు మనం వెళుదుము రండని స్పష్టముగా వారితో చెప్పాను. అందుకు దిదుమా అనబడిన తోమ ఆయనతో కూడా చనిపోవుటకు మనమును వెళ్ళుదుమని తనతోడి శిష్యులతో చెప్పాను. సందర్భం ఏంటంటే యేసుక్రీస్తు ప్రభు వారు అక్కడ లాజరు గురించి మాట్లాడుతున్నప్పుడు ఈ దిదుమా అనేటువంటి తోమ అన్నాడు తన యొక్క శిష్యులతో, అంటే తన ఫ్రెండ్స్తో చెప్తున్న మాట ఏంటంటే యేసు ప్రభుతో పాటు మనం కూడా చనిపోదాం. అంటే మరణానికి భయపడినటువంటి ఆ యొక్క అంశము మనము తోమాలో మనం చూస్తున్నాం. మరణానికి కూడా భయపడినటువంటి ఆ యొక్క అనుభవం, మనం క్రీస్తుతో కూడా చనిపోదాం అని మరణానికి కూడా భయపడినటువంటి తత్వాన్ని తోమాలో మనం చూస్తున్నాం. వాస్తవానికి యేసుక్రీస్తు ప్రభువాన్ని చంపుదామని చెప్పి అక్కడ ఉన్న శాస్త్రులు, పరిసయ్యులు, సద్దూకయ్యులు కుట్రలు పన్నుతున్నారు. ఎందుకు? యేసు ప్రభుని ఎందుకు చంపాలనుకుంటున్నారు? యేసుక్రీస్తు ప్రభువాన్ని ఎందుకు మరణానికి అప్పగించాలనుకుంటున్నారంటే యేసుక్రీస్తు ప్రభువారు దేవుడు అని చెప్పుకుంటున్నాడని, యేసుక్రీస్తు ప్రభు క్రీస్తు అని చెప్పుకుంటున్నాడని, యేసు ప్రభువారు అభిషక్తుడని చెప్పుకుంటున్నాడని యేసు ప్రభువారి మీద దైవ దూషణ వేసి యేసయ్యను చంపాలని చూశారు. యేసు ప్రభువారు దేవుడు కాబట్టి, దైవ కుమారుడు కాబట్టి, ప్రవక్తలు ఎవరైతే గురించి అయితే చెప్పారో ఆ ప్రవచనానుసారుడు కాబట్టి ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువు ఎక్కడా కూడా తన దైవత్వాన్ని దాచుకోలేదు. ఎక్కడా కూడా నేను దేవుణ్ణి కాదు అని చెప్పడానికి ప్రయత్నం చేయలేదు. ఆయన దేవుడు కాబట్టి నేనే మార్గమును, సత్యమును, జీవము అన్నాడు. నా ద్వారా తప్ప ఏ ఒక్కరూ కూడా పరలోక రాజ్యానికి చేరలేరు అన్నాడు. యేసు ప్రభువు నేనే జీవాహారాన్ని, నేనే జీవజలాన్ని అన్నాడు. యేసు ప్రభువు నేనే ద్వారాన్ని అన్నాడు. యేసు ప్రభువు నేనే పునరుత్థానము, నేనే జీవమును అన్నాడు. యేసు ప్రభువు తన యొక్క దైవత్వాన్ని ప్రతి సందర్భంలో కూడా వెల్లడి చేస్తూనే ఉన్నాడు. నేను అబ్రహాము కంటే ముందున్నటువంటి వాడిని, నేను తండ్రి ఏకమై ఉన్నామని యేసు ప్రభువు వారు ఆరాధన స్వీకరించారు. యేసయ్య అనేక సందర్భాల్లో ఆయన దైవత్వాన్ని రుజువుపరుచుకున్నారు. నా ప్రియదర్శనాగమా, ఆ టైంలో వాస్తవానికి యేసు అని పేరు పెట్టుకోవడం అది అందరికీ వాడుక భాష అండి. వాస్తవానికి యేసు అనేటువంటి మాట మన భారతదేశంలో రామారావు అనేటువంటి ఆ మాట లేకపోతే ఆ పేరు ఎంత కామనో ఆ జూయిష్ కల్చర్లో జీసస్ అనేటువంటి మాట అంతే కామన్. ప్రతి ఒక్కళ్ళు పెట్టుకుంటారు. వాస్తవానికి ఆ పేరు చాలా ఫేమస్. కానీ క్రీస్తు అనేటువంటి ఆ పేరు మాత్రం సంథింగ్ స్పెషల్. ఎవరు పెడితే వాళ్ళు పెట్టుకోకూడదు. అది ఆ యొక్క క్రీస్తు అనేటువంటి ఆ మాటకు అర్థం ఏంటంటే అభిషక్తుడు, మెస్సయ్యా అని అర్థం. అభిషక్తులు అందరూ కాలేరు. అభిషక్తుడు దైవ కుమారుడు ఒకడే. యేసు ప్రభువు క్రీస్తు అని పిలువబడుతున్నాడని వారికి బాధ. సో యేసు ఏ రీతిగా దేవ కుమారుడు ఎలా అవుతాడు, యేసు క్రీస్తు ప్రభువు ఏ రీతిగా సృష్టికర్త అవుతాడు అనేటువంటిది యూదుల బాధ. అందుని బట్టి ప్రభువుని ఇరకాటంలో పెట్టడానికి ప్రయత్నం చేశారు. చాలా సందర్భాల్లో యేసుక్రీస్తు ప్రభువుని ఇరకాటంలో పెట్టి ఆయన ఇబ్బందులో పెట్టాలని నిత్యం ప్రయత్నం చేస్తుండేటువంటి వారు. ఒకరోజు యేసు ప్రభు దగ్గరికి వ్యభిచారంలో పట్టబడిన స్త్రీని తీసుకొచ్చారు. ఏమి వ్యభిచారంలో పట్టబడగా వ్యభిచారం చేస్తున్నప్పుడు మేము పట్టుకుని తీసుకొచ్చామన్నారు. తీసుకొచ్చి యేసయ్య ముందు అలా పాడేశారు. పాడేసిన తర్వాత ప్రభుతో అంటున్నారు, ఈమె వ్యభిచారంలో పట్టబడింది,
మోషే ధర్మశాస్త్రం ఈమె రాళ్లతో కొట్టమని చెప్పారు, అందుని బట్టి రాళ్లతో కొట్టేయమంటావా అన్నారు. ఎవరాళ్ళు? శాస్త్రులు, పరిచయులు, సద్దుకేయులు, అక్కడ ప్రజలు. లేదు రాళ్లతో కొట్టద్దని అంటావా, నువ్వేం చెప్తావు? వ్యభిచారంలో పట్టబడింది, తీసుకొచ్చాం, ఇప్పుడు నువ్వేం చెప్తావు? నీ మాట ఏంటి రబ్బీ అని అడిగారు. అప్పుడు ప్రభు ఆయన ఆ సమస్యను ఎంత అద్భుతంగా సాల్వ్ చేశాడో అందరికీ తెలుసు. అక్కడ వారి యొక్క ఉద్దేశం ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభువు ఏం చెప్పినా ఆయన ఇరకాటంలో పెట్టి ఆయన చెరసాలకు తీసుకెళ్లాలనేది వాళ్ళ యొక్క ఆలోచన. ఒకవేళ ఈమె రాళ్లతో కొట్టి చంపేయండి, రాళ్లతో కొట్టండి అన్నాడు అనుకోండి, వాళ్ళందరూ ఏమంటారు తెలుసా? నువ్వేం దేవుడు అయ్యా, ప్రేమ అంటావు, దీర్ఘశాంతం అంటావు, శత్రువును ప్రేమించమంటావు, నీ ముందు ఒక అబల, నీ ముందు ఒక స్త్రీని రాళ్లతో కొట్టేస్తుంటే అలా చూస్తావు, నువ్వేం దేవుడు అయ్యా అని ఆయన దైవత్వం మీద ప్రశ్నలు వేస్తారు, దైవత్వాన్ని శంకిస్తారు. ఒకవేళ కొట్టద్దు అన్నాడు అనుకోండి, ఈమెను శిక్షించొద్దు, రాళ్లతో కొట్టద్దు అని అంటే వాళ్ళు ఏమంటారంటే, మోషే ధర్మశాస్త్రాన్ని నువ్వేం చేస్తున్నావు? ధిక్కరిస్తున్నావు. మోషే ధర్మశాస్త్రం ఉల్లంఘిస్తున్నావు. నువ్వెవరు? చట్టం ముందు అందరూ సమానులే కదా, నువ్వు మోషే ధర్మశాస్త్రాన్ని ఉల్లంఘిస్తున్నావు అంటే యూదుడివే కాదు అని చెప్పి ఆ రాళ్ళు ఏదో ఈయన మీద ఏమంటారు. అలా సందర్భంలో యేసుక్రీస్తు ప్రభు వారు అద్భుతంగా సాల్వ్ చేసినటువంటి రీతి మనందరికి తెలుసు. ఆయన వారి పాపములను ఎప్పుడైతే భూమి మీద రాశాడో, ఎవడి పాపం రాగానే వాడు ఆ ప్రాంతం నుంచి వెళ్ళిపోయినట్లుగా మనం చూస్తుంటాం. నేలను వంగి ప్రభువారు ఏమో రాయిచుండగా ఆ రాతను చూసిన ప్రతి ఒక్కరు కూడా ఆ ప్రాంతాన్ని విడిచి వెళ్ళిపోయారు. యేసు ప్రభు వారు ఆ వ్యభిచారంలో పట్టబడిన స్త్రీ మాత్రమే అక్కడ ఉంటే, ఎవరు నన్ను శిక్షింపలేదమ్మా అని ప్రభువారు ఆమెను అడిగినప్పుడు, ఎవరు నన్ను శిక్షింపలేదు అంటది, నేను కూడా నేను శిక్షింపను, ఇంకెప్పుడు పాపం చేయకుండా నీతిమంతులాగా బ్రతుకు అని యేసు ప్రభు వారు పంపిస్తారు. సో ఇక్కడ యూదులు, శాస్త్రులు, పరిచయులు, సద్దుకేయులు యేసు ప్రభువుని చంపాలని చూస్తున్నప్పుడు ఆ విషయం శిష్యులు కూడా తెలిసింది, ఆ విషయం తోమాకు తెలిసింది, అందరికీ తెలిసింది. ఇప్పుడు ఆ ప్రాంతానికి వెళ్తే చంపేస్తారని తెలిసినా సరే ఈ యొక్క తోమా అంటున్నాడు, వెళ్దాం, ప్రభుతో చచ్చిపోదాం, ప్రభుతో దేవుని చిత్తమైతే ఆయన మరణంలో మనం కూడా పాలుభాగస్తులుగా ఉందాం, మరణిద్దామని అన్నటువంటి వ్యక్తి ఎవరు? తోమా. ధైర్యం, సాహసాలు కలిగినటువంటి వాడు. అవును, మన జీవితాల్లో కూడా ధైర్యాన్ని కలిగి జీవించాలి. దేవుని బిడ్డలుగా ఈ లోకంలో బ్రతకాలంటే ధైర్యం అవసరం. పేతురు కూడా ఒక సందర్భంలో అంటాడు, ప్రభువా నీ కొరకు మేము చెరసాలకైనా, నీ కొరకు మేము మరణించడానికి మేము సిద్ధమే అంటాడు పేతురు. తను కూడా ఆ కన్ఫెషన్ చేస్తాడు. యేసుక్రీస్తు ప్రభు ఒక సందర్భంలో అంటాడు, నాకంటే ఎక్కువగా మీ తండ్రినైనా, తల్లినైనా, మీ తోబుట్టులనైనా, అన్నదమ్ములనైనా, అక్క చెల్లెండ్రనైనా, ఇంకో మాట చెప్పాలంటే తన ప్రాణాన్ని సహా ఎక్కువగా నాకంటే ప్రేమించేటువంటి వాడు నాకు పాత్రుడు కాదు. యేసయ్యకి పాత్రుగా ఉండాలంటే మన సమస్తాన్ని ఏం చేయాలట? ఒక రకంగా యేసయ్య కంటే అధికంగా మనం దేన్ని ప్రేమించకూడదు. మన తమ్ముడినైనా, మన అన్నైనా, మన భార్యనైనా, మన భర్తనైనా, లేకపోతే మరి ఎవరైనా రక్త సంబంధులనైనా మన ప్రాణాన్ని కూడా యేసయ్య కంటే ఎక్కువగా ప్రేమిస్తేనట ఆయనకు పాత్రుడుగా ఉండలేమట. అబ్రహాము తన జీవితంలో యేసయ్య కంటే అధికంగా ఎవరిని ప్రేమించలేదు, యెహోవా కంటే అధికంగా ఎవరిని ప్రేమించలేదు. తన కుమారుని కూడా ప్రభువుకి దహనములు అర్పించడానికి సిద్ధమయ్యాడు. కాబట్టి అబ్రహామును దేవుడు బహుగా దీవించాడు, విశ్వాసులకు తండ్రిగా దేవాదేవుడు చేశాడు. ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన ప్రాముఖ్యమైన అంశం ఏంటంటే, తోమా నుంచి నేర్చుకోవాల్సిన ధైర్యం కలిగినటువంటి వ్యక్తి తోమా. నిజమే, మన జీవితంలో కూడా భయం మనల్ని ఏలుబడి చేస్తుంది, భవిష్యత్తు గురించి భయం మనకి. ఆ తర్వాత మన జీవితంలో ఇంకా వేటి విషయాల్లో భయపడతామంటే, ఆరోగ్య సంబంధమైన సమస్యలను బట్టి భయపడుతుంటాం. మన శరీరంలో ఏదైనా రోగం ఏమైనా వచ్చిందంటే, దీర్ఘకాలిక రోగం ఏదైనా వచ్చిందంటే, ఒక బీపీ కానీ, ఒక షుగర్ కానీ, థైరాయిడ్ కానీ, ఒక హార్ట్ సమస్య కానీ, లేకపోతే ఒక కిడ్నీ ప్రాబ్లం రాగానే ఇంకా భయం మనలో స్టార్ట్ అవుతుంది. ఇది నన్ను మరణానికి తీసుకువెళ్ళిపోతుంది అని భయం. మన జీవితంలో ఆరోగ్య సంబంధమైన అంశాల నిమిత్తం భయం, ఆర్థికపరమైనటువంటి అంశాలను బట్టి భయం. కొన్ని సందర్భాల్లో మన రిలేషన్షిప్స్, ద ఫియర్ ఆఫ్ రిలేషన్షిప్, మన యొక్క సంబంధ బాంధవ్యాలు స్ట్రెయిన్ అయిపోతాయేమో, లేకపోతే ప్రజలు నన్ను యాక్సెప్ట్ చేయరేమో, ప్రజలు నన్ను అంగీకరించరేమో, నా బిడ్డలు నన్ను అంగీకరించరేమో అంటే భయం మనలో ఏలుబడి చేస్తూ ఉంటుంది. ప్రపంచంలో అనేక రకాల భయాలు ఉన్నాయి, దాన్నే ఫోబియా అంటారు. ప్రభువారు చెప్తున్నారు, చిన్న మంద భయపడకుడి, నా ఆత్మ మీ మధ్య ఉంది కాబట్టి భయపడొద్దు, మీ మధ్య అద్భుత కార్యం జరిగించుంది కాబట్టి భయపడొద్దు అని ప్రభువారు భయపడొద్దు అని అంటే, ఎంతైతే ఎక్కువ వాగ్దానం ఇస్తున్నాడో అంత భయపడుతున్నాం మనం. ప్రతిదానికి భయపడుతున్నాం. రోజున విశ్వాసం లేనిటువంటి వారు భయపడతారు, నిరీక్షణ లేనిటువంటి వారు భయపడతారు, దేవుని ఆత్మతో నింపబడినటువంటి వారు భయపడుతూనే ఉంటారు. రోజున దైవజనుడికి ఒక మాట చెప్తున్నాను, దేవుడు యెహోషువతో ఒక మాట అన్నాడు, బీ స్ట్రాంగ్ అండ్ బీ కరేజస్. అయ్యా యెహోషువ, నువ్వు బీ స్ట్రాంగ్ అండ్ కరేజస్, ధైర్యంగా ఉండు, బలంగా ఉండు, డోంట్ బి అఫ్రైడ్,
డోంట్ బి డిస్కరేజ్డ్ అన్నాడు. 3 మాటలు చెప్పాడు. అదేంటంటే డోంట్ బి డిస్కరేజ్డ్, అండ్ డోంట్ బి అఫ్రైడ్, డోంట్ బి అండ్ కరేజియస్ అన్నాడు. ధైర్యంగా ఉండు. ఎందుకు తెలుసా? నేను నీతో ఉన్నాను. ఐ విల్ బి విత్ యూ. నేను నీతో ఉన్నాను. ఈ రోజు నాకు కొన్ని అంశాలకు నేను భయపడినాను, ధైర్యంగానే ముందుకు వెళ్తూ ఉంటాను. సో మీ ధైర్యానికి కారణం ఏంటండి? పాస్టర్ గారు, మీకున్న ధైర్యానికి కారణం ఏంటి? వాట్ ఆర్ ద సీక్రెట్స్ ఆఫ్ యువర్ సక్సెస్? మీరు భయపడకపోవడానికి కారణం ఏంటంటే నేను 4 విషయాలు చెప్తాను. దైవజనుడి దగ్గర కూడా మీరు కొన్ని విషయాలు నేర్చుకోవాలి. దేవుని సేవకు నుంచి కూడా కొన్ని విషయాలు నేర్చుకోవాలి. మీరు ఎందుకు భయపడకూడదు? వై యూ షుడ్ నాట్ ఫియర్? నువ్వు ఎందుకు భయపడకూడదు అంటే, మొదటిది నువ్వు నమ్మాల్సింది ఏంటంటే గాడ్ ఈజ్ విత్ అస్. దేవుడు మనతో ఉన్నాడు అనేటువంటి ఆ నిశ్చయత నీలో రావాలి. దేవుడు నాతో ఉన్నాడు, గాడ్ ఈజ్ విత్ మీ. ఎప్పుడు కూడా నేను నమ్ముతుంటాను, ప్రభువా నువ్వు నాతో ఉన్నావు. ఇమాన్యుయల్ అనే మాటకు అర్థం ఏంటి? దేవుడు మనకు తోడు. ఆయన ఒక సీజన్లో మాత్రమే తోడుగా ఉంటాడా, లేకపోతే యుగ సమాప్తి వరకు తోడుగా ఉంటాడా? యుగ సమాప్తి వరకు తోడుగా ఉంటాడు. మన అందరికి మనల్ని నడిపిస్తాడు ప్రభు. మనల్ని విడిచిపెట్టేటువంటి దేవుడు కాదు. ఈరోజు ఏ బంధాలైనా సరే అవి తాత్కాలికమైన బంధాలే. ఏ బంధాలైనా సరే ఎక్కువ కాలం ఉండేటువంటి బంధాలు కాదు. భార్యాభర్తల బంధమైనా కొన్ని రోజులకి ఏమవ్వాలి? బ్రేక్ అవ్వాల్సిందే. తల్లిదండ్రుల మధ్య పిల్లల మధ్య ఉండేటువంటి బంధాలు ఏమవుతాయి? బ్రేక్ అవ్వాల్సిందే. ఏదో రోజున ఈ లోకాన్ని మనం విడిచిపెళ్తాం, కానీ యేసయ్యతోనూ మన బంధము ఏనాడు వీడిపోదు. హల్లెలూయా. యేసయ్య శాశ్వతమైనటువంటి వాడు. నేను దైవ లక్షణాల గురించి మాట్లాడుతూ, దేవుడు పరిశుద్ధుడై ఉంటాడు, ప్రేమమై ఉంటాడు, దేవుడు నిత్యుడై ఉంటాడు. వన్ ఆఫ్ ద గాడ్స్ అట్రిబ్యూట్ ఈజ్ గాడ్ ఈజ్ ఇటర్నల్. దేవుడు ఎవరు? నిత్యుడు. ఆయన నిత్యం ఉండేటువంటి వాడు. ఆకాశం భూమిని గతించిపోతాం, కానీ దేవుడు గతించిపోడు. ఇంకా మనం చూస్తున్న పంచభూతాలు మిక్కుటమైన వేండ్రతో ఏమైపోయి దినం రాబోతుంది, కానీ దేవుడు నిత్యం ఉంటాడు. గాడ్ ఈజ్ ఇటర్నల్. అందులో బట్టి ఆయన నిత్యుడు అంటారు. ఆయన మనకి ఇచ్చేటువంటి జీవం ఏంటి తెలుసా? ఆయన ఇటర్నల్ కాబట్టి ఇటర్నల్ లైఫ్ను మనకి ఇస్తాడు. నిత్యుడు కాబట్టి నిత్య జీవాన్ని ప్రభు మనకి ఇస్తాడు. శ్రేష్టమైన సమయంలో నా ప్రియ దర్శన ఒక విషయాన్ని మీరందరూ ఒకటి గమనించాలి. దేవుడు మనతో ఉన్నాడు అనేటువంటి భావన అనుదినము అనుక్షణము నీ మదిలో దాన్ని పెట్టుకోవాలి, దాన్ని ధ్యానం చేయాలి. రెండోదిగా, నేను ఎందుకు భయపడినంటే నా దేవుడు ఆయన నమ్మదగిన వాడు. మై గాడ్ ఈజ్ ఫెయిత్ఫుల్. నా దేవుడు ఎలాంటి వాడు? నయవంచన చేసేటువంటి వాడు కాదు. ఆయన నయవంచన చేసేటువంటి వాడికి ఈరోజు చాలామంది అబ్బాయిలు అమ్మాయిలను ఏం చేస్తుంటారు? ప్రేమించానని చెప్పి నయవంచన చేస్తుంటారు. చాలామంది అమ్మాయిలు ఏం చేస్తుంటారు? అబ్బాయిల్ని నయవంచన చేస్తారు. నీతోనే ఉంటాను, నీతో నడుస్తానని చెప్పి మధ్యలో హ్యాండ్ ఇచ్చేస్తారు. ఇంకా మనుషులుగా మనం నయవంచన చేయబడతాం, నయవంచన చేస్తాం. కానీ దేవుడు ఎప్పుడూ కూడా నయవంచన చేసేటువంటి వాడు కాదు. ఆయన అపనమ్మకస్తుడు కాదు. గాడ్ ఈజ్ ఫెయిత్ఫుల్. ఆయన నమ్మదగినటువంటి వాడు. ఎక్కడ కూడా ఆ నమ్మకత్వాన్ని ఏనాడు కూడా ఆయన ఏం చేసుకోలేదు? చెప్పండి, దుర్వినియోగం చేసుకోలేదు. నమ్మకత్వాన్ని ఆయన రుజువుపరుచుకున్నాడు, కానీ అపనమ్మకత్వాన్ని ఏనాడు కూడా ఆయన ప్రదర్శించలేదు. దేవుడైతే వాగ్దానాలు చేశాడు, ఆ వాగ్దానాన్ని నెరవేర్చుకుంటూ వచ్చాడు. అబ్రహాంకు దేవుడు వాగ్దానం చేశాడు, ఆ వాగ్దానాన్ని ఏం చేశాడు? నెరవేర్చాడు. నోవహుకు దేవుడు వాగ్దానం చేశాడు, ఆ వాగ్దానం నెరవేర్చాడు. మోషేకి దేవుడు వాగ్దానం చేశాడు, ఆ వాగ్దానం నెరవేర్చాడు. మనందరికీ నూతన నిబంధన భక్తులుగా దేవుడు మనకు వాగ్దానం చేశాడు, ఆ వాగ్దానం నెరవేరుస్తూనే ఉన్నాడు అని ప్రభువారు వాగ్దానం చేశాడు. 50 రోజున కరెక్ట్గా ఆయన మరణాన్ని తిరిగి జయించి పరలోక రాజ్యానికి ఆరోహణమైనటువంటి 50 రోజున దాన్నే పెంతుకోస్తు దినం అన్నారు. దాన్ని ఏమన్నారు? పెంటకోస్ట్ అన్నారు. ఆ పెంతుకోస్తు దినం అని కరెక్ట్గా 50 రోజున దేవుని ఆత్మ దిగి వచ్చింది. అగ్ని నాలుకల వలె దేవుని ఆత్మ విభజింపబడి ఒక గొప్ప గాలి లాంటి శబ్దము ఆ గదిలోకి వచ్చినప్పుడు దేవుని ఆత్మ చేత వారు నింపబడ్డారు. ధైర్యంతో వారు ముందు కొనసాగారు. నా ప్రియజాంగమా, ఈరోజు దేవుడు ఫెయిత్ఫుల్ గాడ్. ఆయన మన జీవితంలో నమ్మదగినటువంటి వాడు. మూడోదిగా చెప్పాలంటే గాడ్ ఫైట్స్ అవర్ బ్యాటిల్స్. ఈరోజు మన యుద్ధాలు చేసేటువంటి వారు ఎవరు? మన పక్షాన యుద్ధం చేసేటువంటి వాడు ఆయన. కాబట్టి నువ్వు భయపడదు. ఎగ్జామ్స్ అనేవి నీ జీవితంలో ఒక యుద్ధంగా ఉన్నట్లయితే దేవునికి అప్పగించు నీ ఎగ్జామినేషన్ని. లేకపోతే నీ జీవితం అనారోగ్యాల మీద నువ్వు పోరాల్సినటువంటి వాటిగా ఉన్నావు, దేవునికి సమర్పించిన యుద్ధాన్ని. ఏ సమస్యనైనా సరే ప్రభు చేతులు పెట్టు. ఆన్ బిహాఫ్ ఆఫ్ యూ మై గాడ్ ఈజ్ గోయింగ్ టు బ్యాటిల్. మా దేవుడు నీ జీవితంలో ఆయన ఏం చేస్తాడు? హిల్ ఫైట్ ఫర్ ఆల్ ఆఫ్ అస్ ఆన్ బిహాఫ్ ఆఫ్ అస్. మన జీవితంలో మన కొరకు యుద్ధం చేసేటువంటి వాడు. గాడ్ ఫైట్స్ అవర్ బ్యాటిల్స్. యుద్ధము యెహోవాదే, నీకు విరోధంగా రూపించబడిన ఆయుధము వర్ధిల్లదు అని దేవుడు అన్నాడు. నువ్వు ఊరకు నిలుచుండి చూడండి, దేవుడు నీ పక్షాన్ని యుద్ధం చేస్తాడు అనే మాట మనం చూస్తుంటాం. ఎర్ర సముద్రం దగ్గర వారు ఉన్నప్పుడు చుట్టూరు కూడా ప్రమాదం ఉంది. ముందేమో ఎర్ర సముద్రం ఉంది, వెనకాలేమో ఫరో సైన్యం ఉన్నారు. అటుప్రక్క భయంకరమైన కొండలు ఉన్నాయి. నిజంగా ముందు నొయ్యి వెనకాల గొయ్యిలాగా వారు బ్రతుకుంటే ఆ టైంలో దేవుడు అన్నాడు, నేను నీతో ఉన్నానయ్యా, ఐ విల్ బి విత్ యు మోజెస్. నేను మీతో ఉన్నాను.
దేవుడు చేసేటువంటి అద్భుత కార్యాన్ని ఊరకుండా నిలుచుండి చూడండి అని యేసు ప్రభు దేవాదేవుడు చెప్పాడు. అట్ ది సేమ్ టైం మోషేతో చెప్పిన మాట ఏంటంటే, నీ కర్రను ఎత్తయ్యా ఎర్ర సముద్రం వైపు అన్నప్పుడు ఎర్ర సముద్రం 2 పాయలుగా చేయబడింది. 6 నిమిషాలు నడిచారు. వెనకాల ఫరో సైన్యము, ఆ యొక్క ఫరో రథాలు ఎర్ర సముద్రంలో ఏమయ్యారు? మునిగిపోయారు. నా ప్రియదర్శనాగమా, సో దేవుడు మన యుద్ధాలు చేస్తాడు. 4వదిగా, దేవుడు ఈ లోకాన్ని జయించినటువంటి విజయ వీరుడు. జయశాలి ఎవరు? యేసయ్య. విజయ వీరుడు ఎవరు? యేసయ్య. హీ కాంకర్డ్ ఎవ్రీథింగ్. హీ కాంకర్డ్ సిన్. హీ కాంకర్డ్ దిస్ వరల్డ్. He conquered death. He conquered grave. He conquered all the political powers of this world. అసలు యేసు క్రీస్తు ప్రభువు సమస్తాన్ని జయించిన వాడు కాబట్టి ఆ జయవీరుని మనం కలుగున్నప్పుడు మనం భయపడడానికి వీలు లేదు. చెప్పండి, 4 విషయాలు చెప్పాను. నా కన్ఫెషన్ చెప్పాను. నేను ఎందుకు భయపడినంటే దేవుడు నాతో ఉన్నాడని నమ్ముతాను. 2వదిగా, నా దేవుడు నమ్మదగిన వాడని నమ్ముతాను. 3వదిగా, నా దేవుడు నా పక్షాన్ని యుద్ధాలు చేస్తాడని నమ్ముతాను. 4వదిగా, నా దేవుడు సమస్తాన్ని జయించిన వాడు కాబట్టి ఆ జయవీరుడు నాకు కూడా జయాన్ని ఇస్తాడని నమ్ముతాను కాబట్టి నేను భయపడను. ఈరోజు నీ యొక్క స్టాండ్ ఏంటి? నీవు కూడా ఈ 4 విషయాలు నమ్మినటువంటి దానివైతే, నమ్మినటువంటి వ్యక్తివైతే నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. నీ దేవుడు నీ పక్షాన గొప్ప కార్యాలు ఆల్రెడీ ప్రిపేర్ చేశాడు. ఆయన నీ కొరకు గొప్ప కార్యాలు ప్రభు ఆల్రెడీ సిద్ధం చేశాడు. ఆయన నిన్ను విడువడు, నిన్ను ఎడబాయడు. నిన్ను తలగా ఉంచుతాను వాగ్దానం చేశాడు, కానీ తోగ్గా ఉండవని అన్నాడు. దేవాదేవుడు ఆయన వెలుగు నీకు తోడుగా ఉంది, ఆయన రక్షణ నీకు తోడుగా ఉంది. నువ్వు భయపడాల్సిన అవసరము లేదు అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. ఇక్కడ తోమా నుంచి మనం నేర్చుకోవాల్సిన ప్రాముఖ్యమైన సత్యం ఏంటి తెలుసా? తోమా మరణానికి కూడా భయపడలేదు. అపోస్తలుడైన పౌలు కూడా ఒక మాట అంటాడు, నా మట్టుకైతే బ్రతుకుడు క్రీస్తే చావైతే లాభం. ఫర్ మీ టు లివ్ ఇస్ క్రైస్ట్ బట్ డెత్ ఈస్ గెయిన్. నా మట్టుకైతే బ్రతుకుడు క్రీస్తే చావైతే లాభం అన్నాడు. ఈరోజు భయపడొద్దు ప్రియ సహోదరుడు, ప్రియ సహోదరి. భవిష్యత్తు గురించి భయపడొద్దు. నీ రిలేషన్షిప్స్ గురించి భయపడొద్దు. నీ యొక్క అనారోగ్యాల గురించి భయపడొద్దు. నీ అప్పు బాధల గురించి భయపడొద్దు. నీతో అద్భుతాలు చేసేటువంటి వాడు, నమ్మదగినటువంటి వాడు, వాగ్దానం చేసినటువంటి వాడు నమ్మదగిన వాడు కాబట్టి, వాగ్దానం నెరవేర్చేటువంటి యేసయ్య నువ్వు కలిగి ఉన్నావు కాబట్టి, యుగ సమాప్తి వరకు నేను తోడుగా ఉంటానని యేసు క్రీస్తు ప్రభు వారు నీతో ఉన్నారు కాబట్టి, ఆయన రక్తం చేత నువ్వు కడగబడ్డావు కాబట్టి, ఆయన విలువైన రక్తము చేత నువ్వు అభిషేకించబడ్డావు కాబట్టి నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. దేవుడిని ఏమంటున్నాడు తెలుసా? నువ్వు నా సొత్తు అని పిలుస్తున్నాడు. నువ్వు నా సొత్తు, నేను విలువ పెట్టి నిన్ను కొనుక్కున్నాను అని ప్రభు మాట్లాడుతున్నాడు. నీ జీవితంలో ఎటువంటి కష్టం వచ్చినా, ఎటువంటి ఇబ్బంది వచ్చినా ఆ ఇబ్బంది నుంచి విడుదల చేసేటువంటి వాడిని, నేను రక్షించేటువంటి దేవుడిని నేనే అని దేవుడు అనేకమైన వాగ్దానాలు నీకు అనుగ్రహిస్తున్నాడు. రక్షింపు నేరకుండా యెహోవాస్తము కొరచు కాలేదు, విన నేరకుండా ఆయన చెవులు మందము కాలేదు. దేవుడు నీ పక్షాన్ని యుద్ధం చేసేటువంటి వాడు, దేవుడు నీకు తోడుగా ఉండేటువంటి వాడు. నీ జీవితంలో దేవుడు అత్యధిక మేలు చేస్తాను దేవుడు వాగ్దానం చేశాడు. హల్లెలూయా. ఏ మేలు? ఎంతమందికి కావాలి అత్యధిక మేలు? అంటే అత్యధిక మేలు అంటే 2 మేలు. ప్రైజ్ గాడ్. హల్లెలూయా. హన్నా తన జీవితంలో ప్రార్థన చేస్తూ వచ్చింది, ఒక్క మేలు చేయయ్యా, ఒక్క కుమారుని అనుగ్రహించయ్యా, వాడిని నీ కొరకు ప్రతిష్ఠిస్తానయ్యా, నీ సేవకు అర్పించేస్తానయ్యా అని ప్రభుత్వంలో గోజాడింది, కన్నీరు కార్చింది. అలాంటి కన్నీరికి ప్రార్థన దేవుడు విన్నాడు. ఆ హన్నాకి దేవాదేవుడు ఎవరినిచ్చాడు? సమూయేలు గొప్ప ప్రవక్తనిచ్చాడు. దేవాదేవుడు అంతటితో హన్నాని ప్రక్కన పెట్టలేదు, కానీ తర్వాత 5 సంతానాన్ని ఇచ్చాడు హన్నాకి. అంటే 1+5 ఎంత? 6 మెంబర్స్ని ఇచ్చాడు. వాళ్ళు కూడా యోగ్యమైన రీతిలో ఆ దేవుని చేత ఎంపిక చేయబడినటువంటి వారే. అంటే 2 దీవెన. అబ్రహాముకి దేవాదేవుడు 2 దీవెన ఇచ్చాడు. నువ్వు లేచి నీ బంధువుల ఇంటిని, నీ దేశాన్ని, సమస్తాన్ని విడిచిపెట్టరా అయ్యా, నీ ఇంటిని విడిచిపెట్టరా, నేను దీవిస్తానంటే మాటకు లోబడ్డాడు, విధేయతను కలిగి బయటకు వచ్చాడు. అబ్రహాము 2 అత్యధిక దీవెనలతో ప్రభు నింపాడు. ఒకటేంటో తెలుసా? భూ సంబంధమైన ఆశీర్వాదాలతో అబ్రహాం నింపాడు, పర సంబంధమైన ఆశీర్వాదాలతో అబ్రహాం నింపాడు. నీ సంతానాన్ని ఆకాశం నక్షత్రాల వలన, నీ సంతానాన్ని సముద్రపు రేణువులే చేస్తానన్నాడు. అట్ ది సేమ్ టైం అబ్రహాముని బహుగా దేవుడు దీవించాడు. విశ్వాసుడు తండ్రిగా దేవాదేవుడు చేశాడు. ఆయన చేసిన వాగ్దానాన్ని దేవాదేవుడు మేరలేదు. ఉన్నతమైన కృపలోకి అబ్రహాం నడిపించిన కారణం ఏంటి తెలుసా? అబ్రహాము దేవుని మాటకు విధేయత చూపించాడు. నా ప్రియదర్శనాగమా, నేను ముందుకు వెళ్ళిపోతున్నాను. ఇక్కడ తోమా తన జీవితంలో ఆ మార్గము నాకు తెలియదే అని దేవునితో అన్నాడు. ఏ మార్గం? పరలోక రాజ్యానికి వెళ్ళేటువంటి మార్గం నాకు తెలియదే అన్నాడు. ఇక్కడ తోమా వాస్తవానికి దేవునితో మాట్లాడుతున్నాడు, యేసయ్యతో మాట్లాడుతున్నాడు. యేసయ్య యోహాను సువార్త 14వ అధ్యాయంలో ఆయనందరికీ ఒక వాగ్దానం చేశాడు. ఆ వాగ్దానం ఏంటి తెలుసా? నేనుండు స్థలంలో మీరు ఉండులాగానే మీ కొరకు స్థలం సిద్ధపరచ వెళుతున్నాను. మీ కొరకు స్థలం సిద్ధపరచ వెళుతున్నా. ఐఎమ్ గోయింగ్ టు ప్రిపేర్ ద ప్లేస్ వేర్ ఐఎమ్ డ్వెల్లింగ్ అని ప్రభు మాట్లాడుతున్నప్పుడు వాస్తవానికి ఆ ప్లేస్ ఏంటి ప్రభువా? ఆ ప్లేస్కి మార్గం ఎలా అయ్యా? ఆ మార్గం మీకు తెలుసు అని యేసుప్రభు వారు మాట్లాడుతున్నప్పుడు అక్కడ నొక్కి ఒక్కానించి అడిగాడు. ఏమని తెలుసా? ఆ ప్లేస్కి అంటే పరలోక రాజ్యానికి మార్గం ఏది అని అడిగాడు. నువ్వు వెళుచున్న స్థలమునకు మార్గము
ఏది అని అడిగినప్పుడు అందుకు యేసు, నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమును, నా ద్వారా తప్ప ఏ ఒక్కరు తండ్రి వద్దకు రాలేరు. ఐఎమ్ ద వే, ద ట్రూత్ అండ్ ద లైఫ్, నో వన్ కమ్స్ ద ఫాదర్ ఎక్సెప్ట్ త్రూ మీ అనే మాట ప్రపంచవ్యాప్తంగా చాలా ప్రాచుర్యం పొందినటువంటి మాట. నిజంగా ఈ మాట తెలియనటువంటి వారు క్రైస్తవ ప్రపంచంలో ఏ ఒక్కరు ఉండరేమో. ఐఎమ్ ద వే, ద ట్రూత్ అండ్ ద లైఫ్ చాలా చర్చ్ గోడల మీద చూస్తాం, ఇంకా చెప్పాలంటే చాలా కరపత్రాల్లో చూస్తాం. సువార్త చెప్పేటువంటి ప్రతి దేవుని సేవకుడు ఈ యొక్క వర్స్ని కోట్ చేయకుండా ఉన్నాడు. జాన్ 14:6 కోట్ చేయకుండా ఏ దేవుడు ఉన్నాడు. ఆ యొక్క మాటను చెప్పడానికి సహాయపడింది ఎవరంటే ఈ తోమగారే. తోమగారు ఆ ప్రశ్న వేయకపోతే ప్రభువారు చెప్పేటువంటి వాడు కాదు. అది అంత మాత్రమే కాక చాలా ప్రశ్నలకు ఆ వచనం సమాధానం చెప్పింది. ఈ రోజున భారతీయులుగా సుమారుగా 4000 సంవత్సరాల నుంచి ఉదయాన్నే లేచి ఒక ప్రార్థన చేస్తుంటాం. అసతోమ సద్గమయ, తమసోమ జ్యోతిర్గమయ, మృత్యోర్మ అమృతంగమయ, ఓం శాంతి 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 అని శ్లోకాన్ని చెప్తారు. స్కూల్లో నేను చదువుతుండేటువంటి వాడు, నాకు అప్పుడు తెలిసేది కాదు. మీలో చాలామంది రేడియోలో వినుంటారు. ఆ రేడియోలో మీరు విన్నారు కానీ ఎప్పుడు కూడా అర్థాన్ని తెలుసుకోవాలంటే ఆలోచన మీకు కలగదు. టీవీలో కూడా ఆ యొక్క శ్లోకం ఎప్పుడు కూడా కనబడుతూ ఉంటుంది. ఎప్పుడన్నా ప్రార్థన ప్రారంభిస్తున్నప్పుడు ఖచ్చితంగా ఈ శ్లోకాన్ని స్కూల్లోనూ కాలేజీలోనూ పూజకు ముందు ఖచ్చితంగా ప్రార్థన చేస్తారు. అసతోమ సద్గమయ, అసత్యంలో నన్ను సత్యంలోకి నడిపించు. తమసోమ జ్యోతిర్గమయ, చీకట్లో ఉన్నాను వెలుగులోకి నడిపించు. మృత్యోర్మ అమృతంగమయ, మృత్యువులో ఉన్నాను నాకు నిత్య జీవాన్ని, మరణాన్ని దాటించు, జీవం కావాలని మనిషి దేవుని కోరుతుంటే యేసు ప్రభు వారు సుమారుగా 2000 సంవత్సరాల క్రితం ఎవరైతే ఈ ప్రార్థన చేస్తున్నారో, ఏమండి ఈ రోజున మనుషులు వేరైన భావాలు ఒకటే. ప్రతి ఒక్కరికి సత్యం కోసం అన్వేషణ. ఈ రోజున సత్యం ఎక్కడ దొరుకుతుంది? సత్యం ఎవరు? సత్యంలో జీవించాలి, మేము వాస్తవికతలో బ్రతకాలి, అయోమయలో బ్రతకూడదు, అమాయకంగా మేము ఉండకూడదు, సత్యం మాకు తెలియాలని అనేక మంది ప్రయాసపడుతుంటే, ఒకవేళ సత్యాన్ని వెతుకుతున్నట్లయితే, సత్యాన్వేషిగా ఉన్నట్లయితే, ఆ సత్యాన్వేషకులకు యేసుక్రీస్తు ప్రభువారు చెప్తున్నారు, ఏ సత్యం కొరకైతే నువ్వు వెతుకుతున్నావో, ఏ సత్యం కోసం అయితే పూజలు పునస్కారాలు చేస్తున్నావో, ఏ సత్యం కొరకైతే నువ్వు తీర్థయాత్రలు చేస్తున్నావో, ఏ సత్యం కొరకైతే నోములు వ్రతాలు జపాలు తపాలు చేస్తున్నావో, ఇంకా అవన్నీ అక్కర్లేదు. ఏ సత్యం కోసం ఎదుగుతున్నావో ఆ సత్యాన్ని నేనే, హల్లెలూయా, ఐఎమ్ దట్ వే, నేనే మార్గాన్ని, నేనే మార్గాన్ని, నేనే జీవాన్ని. యేసుక్రీస్తు ప్రభు నేనే వెలుగును అన్నాడు. హల్లెలూయా, నేనే వెలుగును అన్నాడు. చీకట్లో బ్రతుకుతున్నావా? పాపాంతకారంలో బ్రతుకుతున్నావా? నీకు వెలుగు సంబంధిగా బ్రతకాలనుకుంటే కనుక, చీకట్లోంచి ఆశ్చర్యకరమైన వెలుగు రావాలనుకుంటే యేసు ద్వారా మాత్రమే సాధ్యం. యేసు చెప్పారు, నేనే మార్గమును, నేనే సత్యమును. ఒకవేళ మృత్యువుతో ఉన్నావా? నీ జీవితం, ఈ యొక్క జీవితం మృత్యువుతో అంతమైపోద్ది, నాకు నిత్య జీవం కావాలంటే ఆలోచన కలిగి ఉన్నావా? యేసుక్రీస్తు ప్రభువారు ఆ జీవమై ఉన్నారు. దానికి అసలు తోమ అడిగిన ప్రశ్నకు దేవాదేవుడు జవాబునిస్తే, ఆ జవాబు ఈరోజు ప్రపంచంలో అనేక మంది ప్రశ్నలకు ఏమంటే జవాబునిచ్చింది. యేసయ్య ఈ లోకానికి మార్గంగా వచ్చాడు. అందుని బట్టి యేసుక్రీస్తు ప్రభువారు ఆ స్వర్గానికి ఆయన వారధి అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. నిజంగా తోమ తన జీవితంలో ఒక ప్రత్యేకమైనటువంటి సంకల్పము ప్రభు కలిగి ఉన్నాడు. తోమ అలా అడగాలని దేవునికి చిత్తమైనది. యేసుక్రీస్తు ప్రభువారు ఆ స్టేట్మెంట్ ఇవ్వాలి. దేవుడు ఎక్స్ట్రాడినరీ స్టేట్మెంట్స్ ఈ లోకంలో ఆయన చేశాడు. ఈ ప్రపంచంలో ప్రొఫౌండ్ స్టేట్మెంట్స్ ఆయన చేశారు. ఇంకో మాట చెప్పాలంటే ఎక్స్క్లూసివ్ స్టేట్మెంట్స్ యేసు ప్రభువారు మాత్రమే చేశారు. ఎక్స్క్లూసివ్ అంటే ఏంటి? వాట్ యు మీన్ బై ఎక్స్క్లూసివ్? ఒకటే అని అర్థం. క్రికెట్ మ్యాచ్ వస్తున్నప్పుడు ఎక్స్క్లూసివ్ ఆన్ స్టార్ టీవీ అంటారు, ఇంకెక్కడ రాదు, స్టార్ టీవీలోనే వస్తుంది. ఎక్స్క్లూసివ్ ఆన్ ESPN అంటాడు, అంటే ఇంకా ఏ ఛానల్ రాదు, అదే ఛానల్ వస్తుంది. ఎక్స్క్లూసివిటీ అంటే అర్థం ఏంటంటే ఇంకా మరొకటి లేదు అని అర్థం. యేసుక్రీస్తు ప్రభువారు హీ మేడ్ సమ్ ఎక్స్క్లూసివ్ స్టేట్మెంట్స్. అందులో ప్రాముఖ్యం చెప్పాడు, ఐఎమ్ ద వే, ద ట్రూత్ అండ్ ద లైఫ్, ఐఎమ్ ద రిజరక్షన్ అండ్ లైఫ్, ఐఎమ్ ద డోర్, ఐఎమ్ ద బ్రెడ్ ఆఫ్ లైఫ్ అనేటువంటి మాటలు యేసు ప్రభువు వచ్చి, నేనే జీవాహారాన్ని, నేనే జీవజలాన్ని, నేనే ద్వారమును, నేనే పునరుత్థానమును, నేనే జీవమును, నేనే మార్గమును, నేనే వెలుగును, నేనే సత్యమును అని యేసు ప్రభువారు ఏ ఒక్కరు యోహాను సువార్తలో అద్భుతమైనటువంటి స్టేట్మెంట్స్ మనం చూస్తాం. ప్రభువారు చేసిన స్టేట్మెంట్స్. అలాంటి స్టేట్మెంట్స్ చేయించడానికి తోమ ఒక ప్రత్యేకమైన కారకుడిగా ఉన్నాడనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. ఇంకో మాట నేను చెప్తానంటే, తోమ వాస్తవానికి అవిశ్వాసంతో నింపబడ్డాడండి. ఏమన్నాడు తెలుసా? యేసు ప్రభుతో 3 సంవత్సరాలు జీవించినప్పటికీ కూడా పునరుత్థానాన్ని నమ్మలేకపోయాడు. యేసు ప్రభువారు మరణాన్ని తిరిగి జయిస్తారంటే నమ్మలేకపోయాడు. అందును బట్టి ఆ శిష్యులతో అన్న మాట ఏంటి తెలుసా? నేను ప్రభు యొక్క గాయాల్లో చేతులు పెట్టి చూస్తానే కానీ ఆయన పునరుత్థానుడు అయ్యాడు అనేటువంటి విషయం నేను నమ్మను అన్నాడు. కారణం ఏంటి? ఎందుకు ఆయన నమ్మలేకపోయాడు? ఎందుకు ఆ మాట అన్నాడు? శిష్యులందరూ కూడా కొంతమంది నమ్మారు, కానీ తోమ నమ్మకపోవడానికి కారణం చెప్తారా? తోమ ఎందుకు నమ్మలేకపోయాడు అని అంటే, తోమ
యేసుప్రభు శిష్యులతో సహవాసాన్ని విడిచిపెట్టాడు. తోమా శిష్యులతో కూడా లేకుండా ఉన్నాడు. ఆదివారం సాయంకాలం శిష్యులు యూదులకు భయపడి ఇంటి తలుపులు మూసుకుని ఉండిరి అనేటువంటి మాటను దేవుని లేఖలో మనం చూస్తున్నాం. అక్కడ తోమా సహవాసాన్ని ఎప్పుడైతే కోల్పోయాడో తన జీవితంలో అభద్రతాభావం వచ్చింది, తన జీవితంలో అవిశ్వాసం వచ్చింది, దేవుని విడిచిపెట్టాలనేటువంటి ఆలోచన తన జీవితంలో తోమా ప్రభు సన్నిధిని కోల్పోయాడు. ఎందుకు తోమా అవిశ్వాసంతో నింపబడ్డాడు నేను చెప్తాను చూడండి. మీరు కూడా అవిశ్వాసం మీలోకి ఎందుకు వస్తుందో నేను కొన్ని విషయాలు చెప్పినప్పుడు మీకు అర్థమైపోతాయి. మీ జీవితాల్లో కూడా దేవుని సన్నిధిని గనక మీరు కోల్పోతే అవిశ్వాసులుగా మారిపోతారు. విశ్వాసం ఎప్పుడు వచ్చేస్తుందంటే నువ్వు దేవుని సన్నిధిని కోల్పోతున్నప్పుడు, దేవుని సన్నిధిని విడిచిపెడుతున్నప్పుడు. ఆదివారం దేవుని సన్నిధిని విడిచిపెట్టేస్తున్నావా? దేవుని వాక్యాన్ని విడిచిపెట్టేస్తున్నావా? దేవుని సేవకుడి సహవాసం విడిచిపెట్టేస్తున్నావా? నీలో అవిశ్వాసం బయలుదేరుతుంది. నువ్వు తోమా వలె అల్ప విశ్వాసంగా మార్చబడు. దేవుని సన్నిధిని కోల్పోయాడు. ఆ తర్వాత తోమా శక్తిని కోల్పోయాడు. ఏం కోల్పోయాడు? దేవుడు తనకిచ్చిన ఆత్మీయ బలాన్ని కోల్పోయాడు. విశ్వాసంలో వెనుకకు జారిపోయాడు. ఇంకా తోమా సమాధానాన్ని కూడా కోల్పోయాడు. తన జీవితంలో శాంతి లేదు, తన హృదయానికి తనకి శాంతి లేదు, సమాధానం కోల్పోయాడు. ఇంకో మాట చెప్పనా, తోమా స్తుతించుడు కోల్పోయాడు. దేవుని ఆరాధించడం మానేశాడు. ఒక్కసారి సహవాసం నుంచి బయటికి వెళ్ళిపోగానే ఎన్ని అనర్థాలు జరుగుతున్నాయో చూడండి. స్తుతించడం మానేశాడు. ఆ తర్వాత సమాధానాన్ని పొందుకోవడం కోల్పోయాడు, శక్తిని కోల్పోయాడు. ఇంకో మాట చెప్పండి, తన జీవితంలో సందేశాన్ని కూడా కోల్పోయాడు. దేవుని సందేశాన్ని దేవుని వాక్యాన్ని కోల్పోయాడు. ఇంకా చివరిగా చెప్పాలి, ఆశీర్వాదమును కోల్పోయాడు. ఎవరో? తోమా. కారణం ఏంటి తెలుసా? సహవాసాన్ని విడిచిపెట్టాడు. నా ప్రియమైన ఈ రోజున నువ్వు ఒక మందిరానికి వెళ్తున్నప్పుడు ఆ మందిర సహవాసాన్ని నువ్వు కలిగి ఉండాలా. నేను ఒంటరిగా ఉంటాను అనుకోకూడదు. ఖచ్చితంగా సహవాసంలో ఉండాలి. మందలో ఉన్నటువంటి గొర్రెకు ఎలా ఉంటుంది? భద్రత ఉంటుంది. కానీ మందలో లేకుండా ఒంటరిగా తిరుగుతానంటే అరణ్యంలో ఏముంటుంది? తోడేలు ఉంటుంది. ఆ తోడేలు ఖచ్చితంగా గొర్రె పిల్లని ఏం చేస్తుంది? పట్టుకుంటుంది. కోడి తన రెక్కల క్రింద బిడ్డలను దాస్తుందనే విషయం మనకు తెలుసు. కోడి పొదిగినప్పుడు బిడ్డల్ని పొదిగిన తర్వాత ఆ బిడ్డలు చిన్నగా ఉంటాయి కదా, అవి కొన్నిసార్లు వాళ్ళలో అన్నీ గుంపుగా ఉంటే తండ్రి గుంపుగా ఉన్నప్పుడు తల్లి మాట దానికి అర్థమవుతుంది. వెంటనే గ్రద్ద రాగానే ఆ రెక్కల కిందకు వచ్చేస్తాయి. కానీ కొన్ని మాత్రం వీళ్ళతో నాకేంటి సెపరేట్గా ఉంటానని ఏ యొక్క చిన్నపిల్ల అయితే అనుకుంటుందో అటువంటి వాటిని గ్రద్ద ఏమవుతుంది? ఎత్తుకుని వెళ్ళిపోద్ది. అందును బట్టి ఒంటరితనం చాలా చాలా ప్రమాదకరం. నువ్వెప్పుడు కూడా ఒంటరిగా ఉండడానికి ప్రయత్నం చేయొద్దు. ఇప్పుడు యవ్వన తమ్ముళ్ళు, మీరు జీవితంలో ఒంటరితనాన్ని జయించండి. ఒంటరిగా ఉందామని ఆలోచన కలిగి ఉండొద్దు. మీరు ఒంటరితనంలో చాలా భయంకరమైనటువంటి పాపాలు జరుగుతూ ఉంటాయి. ఒంటరితనంలో సాతానుగాడు పట్టుకుంటాడు. ఒంటరితనాన్ని సాతానుగాడు వినియోగించుకుంటాడు. ఆదాము హవ్వ ఇద్దరు కలిసి ఉన్నారు. కానీ హవ్వమును సాతానుడు ఎప్పుడు మోసగించాడు? ఆదాము ఉన్నప్పుడు కాదు, ఒంటరితనంలోనే ఆ హవ్వమును మోసగించాడు. కాబట్టి ఒంటరితనంగా మీరు ఉన్న యవ్వనస్తులైనటువంటి వారు ఒంటరిగా పడుకోవద్దు, లేకపోతే ఒంటరిగా సంచారం చేయొద్దు. మీరు ఎవరో ఆత్మీయులతో మీకు ఏముండాలి? సహవాసాన్ని మీరు కలిగి ఉండాలి. ఈరోజు సహవాసం మన జీవితంలో చాలా ప్రాముఖ్యం. క్రైస్ట్ టెంపుల్ అనే జీవగల దేవుని సంఘంలో మంచి సహవాసం. దేవుని సేవకులు మీకు అందుబాటులో ఉన్నారు. చాలా సంఘాల్లో దేవుని సేవకుడు ఉండడు అక్కడ. ఏమంటే స్క్రీన్లు పెట్టి స్క్రీన్లో వాకింగ్ చెప్తూ ఉంటాడు. ఆయన కలవాలంటే ఆయన సమీపింపరాన్ని తేజస్సునందు ఉంటాడు ఆయన. అంటే దేవుడన్నా అపాయింట్మెంట్ ఇస్తాడేమో కానీ ఆయన అపాయింట్మెంట్ ఎవరు? ఎందుకంటే అలాంటి ఇక్కడ లేవు. మీలో ఎవరైనా సరే నన్ను కలుసుకోవచ్చు. మీలో ఎవరైనా సరే నన్ను మీ ఇంటికి ఆహ్వానించవచ్చు. మీ ఇంటికి వస్తాం. దైవ సేవకులతో సహవాసాన్ని కలిగి ఉండండి. మీ యొక్క ప్రార్థన విన్నపాలు మాకు తెలియచేయండి. ఏదైనా కౌన్సిలింగ్ కావాలంటే చేసేటువంటి వారం ఇక్కడ ఉన్నాం. అందుని బట్టి సహవాసాన్ని కోల్పోవద్దు. సహవాసము తోమాకు లేదు. అందుని బట్టి పాపంలో పడిపోయాడు, తప్పిపోయాడు. దేవుడు మాట్లాడుతున్నాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక అపోస్తలుడైన పౌలు హెబ్రీ సంఘానికి రాస్తున్నాడు ఒక మాట. కొందరు మానుకొనుచున్నట్లుగా 10వ అధ్యాయం 24-25 వచనాలు చదువుదాం. కొందరు మానుకొనుచున్నట్లుగా సమాజంగా కూడుకొనుట మానక ఒకరికొకడు హెచ్చరించుచు ఆ దినము సమీపించుకోలది మరి ఎక్కువగా అలాగు చేయొచ్చు ప్రేమ చూపుటకును సత్కారము చేయుటకును ఒకరినొకడు పురుకొల్పవలన ఆలోచింతుము. ఆ దినము సమీపించుట మీరు చూచిన కొలది. ఏ దినం అది? మహాదినం. అది ఏంటది? ఆ దినం ఏంటి? దాన్నే డూమ్స్ డే అని పిలిచారు. శాస్త్రవేత్తలు ఏమంటున్నారు? ఆ మహాదినాన్ని డూమ్స్ డే అంటున్నారు. డూమ్స్ డే అంటే వాస్తవానికి 1947లో కొంతమంది శాస్త్రవేత్తలు, అందులో ప్రాముఖ్యంగా ఆల్బర్ట్ ఐన్స్టీన్, E=mc² అనేటువంటి సూత్రాన్ని ప్రతిపాదించిన ఆల్బర్ట్ ఐన్స్టీన్, మరికొంది ప్రాముఖ్యమైనటువంటి వారందరూ కూడా ఒక క్లాక్ని వారు తయారు చేశారు, ఒక గడియారాన్ని. ఆ గడియారంలో ముళ్ళు వీళ్ళు తిప్పుతున్నారనమాట. యాక్చువల్లీ ప్రపంచంలో జరిగేటువంటి కొన్ని సందర్భాలను తీసుకుని వారు ఏం చేస్తున్నారంటే
మన యొక్క భూమి నిత్యత్వానికి లేకపోతే అంతానికి ఎంత సమీపంగా ఉంది అనేటువంటి విషయాన్ని పరిగణలోకి తీసుకుని ఆ యొక్క డూమ్స్డే క్లాక్లో వారు ముళ్ళు తిప్పుతున్నారు. అంటే అంతానికి దగ్గరగా ఉంది, 12 అయిందంటే అంతం వచ్చేస్తుందని వారు అనుకున్నారండి. 12 ఆ క్లాక్లో కనుక 12 వస్తే మొత్తం అంతం అయిపోద్ది, ఈ భూమి పంచభూతాలు మిక్కుటమైన వేండ్రతాలు ఏమైపోయి దినం అని వారు భావించారు. ఇప్పుడు 2026 సంవత్సరంలో ఆ క్లాక్లో ఉన్నటువంటి ఆ ముళ్ళు ఎంత టైం సూచిస్తుంది అంటే, ఇంకెంత టైం ఉందంటే 85 సెకండ్లు ఉంది. ఎంత ఉంది? 85. మీరు చూస్తున్నారా? ఒకసారి స్క్రీన్లో వేయండి, ఒకసారి చూడండి. అదే డూమ్స్డే క్లాక్ అది. చూడండి 12కి ఇంకా ఎంత ఉంది? ఆ ముళ్ళు చూడండి ఒకసారి. 12కి ఇంకా ఎంత ఉంది? 12కి ఎంత ఉంది? 85 సెకండ్లు ఉన్నాయి. అంటే శాస్త్రవేత్తలు చరిత్రకారులు ఏమని భావిస్తున్నారంటే, భూమి అంతం జరగబోతూ ఉంది, ఆ మహాదినం రాబోతూ ఉంది, ఈ పంచభూతాలు మిక్కుటమైన వేండ్రతలు ఏమేమి దినం రాబోతుంది, ఇంకా మనం భూ అంతానికి ఎన్ని సెకండ్ల దూరంలో ఉన్నామట? 85 సెకండ్లు అని వారు అన్నారు. వాస్తవానికి అది 85 రోజులు కావచ్చు, 85 నెలలు కావచ్చు అనే విషయం గమనించాలి. అంటే వాట్ దే ట్రైంగ్ టు ఎక్స్ప్రెస్ టు ఆల్ ఆఫ్ అస్, వీఆర్ సో క్లోజ్ టు ద ఎండ్ టైమ్. మనం చాలా సమీపంగా ఉన్నాము. 85 సెకండ్లు ఎంతసేపు? ఎందుకంటే వారు దేన్ని పరిగణలోకి తీసుకున్నారంటే, ఈ ప్రపంచంలో యుద్ధాలను పరిగణలోకి తీసుకున్నారు, ఈ ప్రపంచంలో యాటమిక్ ఎనర్జీని, యాటమ్ బాంబ్స్ని పరిగణలోకి తీసుకున్నారు, ఆ తర్వాత జ్ఞానాన్ని పరిగణలోకి తీసుకున్నారు, ప్రపంచ పరిస్థితులన్నీ కూడా పరిగణలోకి తీసుకున్నారు. ఇంకో మాట, ఏ టెక్నాలజీ రోజున ఫేక్ టెక్నాలజీని చూస్తున్నారు వాళ్ళు. రేపో మాపో వచ్చేస్తుంది యాంథ్రోపిక్ అనేటువంటి ఒక ఏ టూల్ వచ్చేస్తుంది. ఇంకా అది వచ్చిందంటే ఇంకా మనిషి ఏమంటే ఒరిజినాలిటీకి ఫేక్ ఇంకా ఏ మాత్రం కూడా ఏముండదు, డిఫరెన్స్ ఉండదు. ఇప్పటికే ఏ వీడియోలో ఏవి మామూలు వీడియోలో అర్థం కావట్లేదు మనకి. ఏమంటే ఆ ఫైల్స్ ఏంటి? ఏ ఫైల్స్ అయ్యి? ఎప్స్టీన్ ఫైల్స్. రకరకాల వీడియోలు వచ్చేస్తున్నాయి మనకి. అసలు ఇది సత్యమే అనుకుంటున్నాం, కానీ అందులో చాలా ఫేక్ ఉన్నాయి. ఇప్పుడు కనుక యాంథ్రోపిక్ వచ్చిందంటే కనుక ఇంకా ఒరిజినాలిటీకి డూప్లికేట్కి ఇంకేముండదు, పోలికే ఉండదు. 20,000 కోడ్ని 10 మినిట్స్లో రాసి ఇచ్చేస్తుంది అది. అంటే మనకు ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఒక కోడ్ రాసేటువంటి వాడు ఒక 20,000 లైన్లు ఉన్నది జస్ట్ 10 మినిట్స్లో ఆ కోడ్ని రాసి ఇచ్చేస్తుంది. యాంథ్రోపిక్ అనేది వస్తుంది. ఈ రోజున ఇవన్నీ పరిగణలోకి తీసుకుని ఇవన్నీ యేసు ప్రభు రాకడ సూచనలకి ఇవన్నీ కూడా ఆస్కారంగా ఉన్నాయని వారు 85 సెకండ్లుగా వాటిని ఏం చేశారు? నిర్ధారించారు. బైబిల్ చెప్తుంది అంత్య దినాల్లో ఉన్నాం, కడవరి దినాల్లో ఉన్న మహాదినం గురించి దేవుని వాక్యం చెప్తుంది. యేసు ప్రభు వారు చెప్పిన రాకడ గుర్తులు నెరవేర్చబడుతున్నాయి. యోవేలు గ్రంథంలో చెప్పిన రాకడ గుర్తులు నెరవేర్చబడుతున్నాయి. దానియేలు చెప్పిన రాకడ గుర్తులు నెరవేర్చబడుతున్నాయి. మత్తయి సువార్త 24వ అధ్యాయంలో చెప్పిన రాకడ గుర్తులు నెరవేర్చబడుతున్నాయి. ఆ దినము సమీపించే కొలది ఏం చేయాలి? సమాజంగా కూడుకున్నట్టు మానొద్దు. ఇలాంటి సభలు జరుగుతున్నప్పుడు సమాజంగా రండి, బిడ్డలతో రండి, దేవుని వాక్యాన్ని వినండి, ఆరాధించండి, సాక్ష్యాలు వినండి, విశ్వాసాన్ని పెంపొందించుకోండి. మన కుటుంబాలతో అన్ని చోట్లకి వెళ్తూ ఉంటాం, కానీ మందిరానికి రాం. కుటుంబాలతో తీర్థయాత్రలకు వెళ్తాం, కుటుంబాలతో చక్కగా ఎక్స్కర్షన్కి వెళ్తాం, కుటుంబాలతో పాటు హాలిడే ఎంజాయ్ చేస్తాం. కానీ కుటుంబాలతో నువ్వు దేవుని సంతకు వస్తున్నావా? నీ బిడ్డలు దేవుని వాక్యాన్ని వినిపిస్తున్నావా? అప్పుడు వచ్చిన ఆ దినము సమీపించే కొలది మరీ ఎక్కువగా ఏం చేయండి? సమాజంగా కూడుకోండి. తోమా ఎందుకు తప్పిపోయాడో తెలుసండి? శిష్యులతో అతనికి ఏమీ లేదు, సహవాసము లేదు. మంచి సహవాసం కలిగినటువంటి వారందరూ యేసు పునరుత్థానం నమ్మగలిగారు, కానీ తోమ మాత్రం నమ్మలేకపోయాడు. ఈ రోజున సహవాసాన్ని కోల్పోద్దు ప్రియ సహోదర, ప్రియ సహోదరి. చక్కగా సహవాసం ఎదుగుతూ దేవుని వాక్యం చేత నువ్వు గాడ్ చేయబడుతున్నావు, దేవుని వాక్యం చేత ప్రొటెక్ట్ చేయబడుతున్నావు. దేవుని వాక్యం అనే కాపుదల నీకుంది. దేవుడిని కాస్తున్నాడు లోకంలోకి జారిపోకుండా. అందులో బట్టి సమాజంగా కూడుకొని మానొద్దు, సంఘానికి రావడం మానొద్దు, చిన్న చిన్న కారణాలను బట్టి సంఘాన్ని మానేయద్దు. లోతు భార్య వలె వెనుకకు చూడదు, మరలా విశ్వాసం కత్తి దాన్ని కొనసాగించి క్రీస్తు అయిపోయి మనం చూడాలని దేవుని లేఖనం సెలవిస్తూ ఉంది. నా ప్రదోషనాగమా, మనము అపోస్తుల బోధ యందును, సహవాసం అందును, రొట్టె విరుచుటి యందును, ప్రార్థన యందు ఎడతెగకుందుము. హల్లెలూయా. 4 విషయాలు చెప్పాడు ఇక్కడ. సంఘం అందరూ అపోస్తుల బోధ యందు ఎడతెక్క ఉండాలా. రెండోదిగా ప్రార్థన యందు ఎడతెక్క ఉండాలా. మూడోదిగా సహవాసం అందు ఎడతెక్క ఉండాలి. మూడోదిగా ఏంటి? ప్రార్థన చేయటి యందు, రొట్టె విరుచుటి యందు ఎడతెక్కగా ఉండాలి. కాబట్టి ఈ యొక్క తోమా తన జీవితంలో సహవాసాన్ని కోల్పోయాడు కాబట్టి యేసయ్యను అనుమానించాడు, యేసయ్యకు పునరుత్థానం అనుమానించాడు. కానీ ఈ తోమా నుంచి నేర్చుకోవాల్సిన మరో ప్రాముఖ్యమైన అంశం ఏంటంటే, యేసయ్యను నా దేవా నా ప్రభువా అని పిలిచాడు. స్తోత్రం చెప్పండి. నా దేవా నా ప్రభువా అని అన్నాడు. చూడండి, ప్రభువా అని మాటకు అర్థం ఏంటి? లార్డ్ అనేటువంటి మాటకు అర్థం ఏంటంటే పరిపాలించేవాడు,
యేసయ్య ప్రభుత్వాన్ని ఎంతమంది కోరుతున్నారు ఈ రోజున? అయ్యా నీవే నన్ను పరిపాలించండి, అయ్యా నీవే నన్ను రూల్ చేయండి అని ప్రభువుకి నా జీవితాన్ని సమర్పిస్తే ఆయన చేతిలో పెడితే మన జీవితాన్ని ఎంతో అద్భుత రీతిగా ఆయన మారుస్తాడు. ఒక రోజట ఒక తాతయ్య తన మానవుడికి ఒక గడియారం ఇచ్చాడట. ఆ గడియారం ఇచ్చి చాలా విలువైందిరా, మన కుటుంబానికి సంబంధించింది అని అంటే ఆ గడియారం తిరగట్లేదు, ముళ్ళు తిరగట్లేదు, ఎప్పుడో పాతబడిపోయింది. అలాంటి గడియారాన్ని బాగు చేయించాలని తీసుకెళ్ళాడు. చాలామంది అన్నారు ఈ గడియారాన్ని మేము బాగు చేయమండి అన్నాడు. ఈ గడియారాన్ని మేము బాగు చేయలేం అని చెప్పేశారు చాలామంది. కానీ ఆ వ్యక్తి చాలా ప్రయాసపడి అసలు ఈ సిటీలో మంచి గడియారం రిపేర్ చేసేటువంటి వ్యక్తి ఎవరు అని చెప్పి వెతుక్కుంటా వెళ్ళి ఆ గడియారాన్ని అతని చేతిలో పెట్టాడట. చూశాడు, చాలా పురాతనమైనది. కానీ ఆ మిషన్ ఓపెన్ చేసి, చాలా ఎక్స్పర్ట్ ఏమో ఆ వ్యక్తి, ఆ మిషన్ ఓపెన్ చేసి ఆ గడియారాన్ని మళ్ళీ తిరిగి పనిచేసేలా చేశాడట. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు నీ జీవితంలో కూడా చాలామంది అనొచ్చు నువ్వు ఒక వేస్ట్ ఫెలో అనొచ్చు, నువ్వు ఎందుకు పని చేయవు అనొచ్చు, నువ్వు ఎందుకు పనికిరావని అంటారు, నీకంటే యూజ్లెస్ ఫెలో మరొకరు లేడని అంటారు. కానీ నీ జీవితాన్ని యేసే చేతిలో పెట్టు, నీ జీవితాన్ని ప్రభు చేతిలో పెట్టు, అన్నీ తెలిసిన యేసే చేతిలో పెట్టు, ఎక్స్పర్ట్ అనేటి యేసుక్రీస్తు ప్రభు చేతిలో పెట్టు, నీకు రూపాన్ని ఇచ్చిన యేసే చేతిలో పెట్టు. మరలా నీ గడియాన్ని తిరిగి ఏం చేస్తాడు? ఆయన బాగు చేస్తాడు. హల్లెలూయా. జీవితాలను బాగు చేసేటువంటి వాడు ఆయన, మన జీవితాలను బాగు చేసేటువంటి వాడు, కుండలను బాగు చేసేటువంటి వాడు ఆయన. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. కుండలను బాగు చేసేటువంటి వాడు. ఎలీషా ఒక సందర్భంలో ఏమంటే ఒక కుండలో వారందరూ కూడా కూర వండుతున్నారు. కూర వండుతుంటే ఒక గుణమెరక ద్రాక్ష తీగలను తీసుకొచ్చి వాటి గుణమెరుగక కారు ద్రాక్ష తీగలను తీసుకొచ్చి ఆ కూరలో వేసేసారు. మొత్తం వండేసి వడ్డించేయడానికి రెడీ అయిపోతున్నప్పుడు ఒక శిష్యుడు లేచి అన్నాడు, దైవజనుడా ఈ కుండలో ఏముంది? విషం ఉందయ్యా, మధ్యాహ్నం భోజనానికి పనిచేసేలా లేదు, ఈ యొక్క కుండలో ఉన్నటువంటి విషయాన్ని తింటే అందరూ చచ్చిపోతాం అని చెప్పి గట్టిగా అరిచినప్పుడు వెంటనే ఎలీషా ప్రాంతానికి వచ్చాడు. కూరలో విషం ఉందా అని చెప్పి కొంత పిండిని తీసుకురమ్మన్నాడు. ఏం తీసుకురమ్మన్నాడు? కొంత పిండిని తీసుకొచ్చి దానిలో వేసి కలిపి పంచిపెట్టామన్నాడు. ఎప్పుడైతే ఆ పిండిని కలిపారో ఆ కుండలో విషం ఏమైపోయింది? విరిగిపోయింది. అది మంచి కూరగా తయారైంది. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. నా ప్రియమైన కొన్ని సందర్భాల్లో మన జీవితాలు కూడా ఒకవేళ మన కుండలో అంటే మన జీవితంలో విషం ఉంటే ఆ విషయం ఎలా విరుగుతుందో తెలుసండి. ఆ పిండి మన ప్రభువు యేసుక్రీస్తు ప్రభు వారికి సాదృశ్యం. పిండిని తయారు చేయాలంటే గింజలను ఏం చేయాలా? బాగా క్రష్ చేయాలి. ఆ బాగా క్రష్ చేసిన తర్వాత అది పిండిగా మారుతుంది. మన ప్రభు యేసుక్రీస్తు ప్రభు వారు కూడా మన కుండలో విషం ఉందని తెలిసినటువంటి వాడై ఆ నిలోకానికి వచ్చి ఆయన గింజలు ఏ విధంగా క్రష్ చేయబడతావో ఆ శిలువ మీద ఆకాశానికి భూమికి మధ్య వేలాడుతూ ఆయన క్రష్ చేయబడ్డాడు. ఆయన నలగొట్టబడ్డాడు. మన సమాధానమైన శిక్ష ఆయన వేసుకున్నాడు. నలుగొట్టబడి ఎప్పుడైతే ఆయన మనలోకి వస్తాడో మనం ఆయన కలుపుకుంటామో మనలో ఉన్న పాపం ఏం చేయబడుతుంది? విరవబడుతుంది. మన కుండలు ఏం చేయబడతాయి? బాగుపరచబడగలుగుతాయి. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. యేసయ్య నీ నా జీవితాన్ని బాగు చేయడానికి ఎలుకనికి వచ్చాడు. సౌలు అంటున్నాడు, ప్రభువా నేనేమి చేయాలంటున్నాడు. ఎప్పుడు సౌలు వాస్తవానికి క్రైస్తవ సంఘాన్ని హింసించడానికి యెరూషలేముకి వెళ్తున్నప్పుడు అక్కడ దమస్కు అనేటువంటి ఆ యొక్క ద్వారం దగ్గరకు వచ్చాడు. డెమాస్కస్ అనే ప్రాంతానికి వచ్చాడు. అక్కడ ఆ ద్వారం దగ్గరకు వచ్చేటప్పటికి ఆకాశంలో గొప్ప వెలుగు. యేసుక్రీస్తు ప్రభు స్వరూప దర్శనాన్ని చూస్తున్నాడు. ఆ స్వరూప దర్శనం నుంచి ప్రభు మాట్లాడుతున్నాడు, సౌలా సౌలా ఎందుకయ్యా హింసిస్తున్నావు? సాల్ సాల్ వై డు యూ పెర్సిక్యూట్ మీ అని ఎప్పుడైతే అనగానే ఆ స్వరం ఏం ఫర్దో గమనించగలిగాడు. సౌలు అంటున్నాడు, ప్రభువా మీరెవరు? ప్రభువా నేనేమి చేయాలి? వాట్ షల్ ఐ డూ? ప్రభువా నేనేం చేయాలని అడుగుతున్నాడు. అవును, సౌలు తన జీవితంలో యేసయ్యను ప్రభువుగా తన జీవితంలో ప్రతిష్ఠించుకున్నాడు. ప్రభు యొక్క ప్రభుత్వానికి లోబడ్డాడు. పేతురు కూడా తన జీవితంలో అంటాడు, పేతురుని దేవుడు అడుగుతాడండి. సో ప్రజలు నా గురించి ఏమనుకుంటున్నారు? బయట ఉన్న ప్రజలు నేను ఏమనుకుంటున్నారంటే కొంతమంది అంటున్నారు, ప్రభువా నువ్వు బాప్తిస్మిచ్చి యోహాను అని అంటున్నారు. కొంతమంది ఏలియా అంటున్నారు. కొంతమంది స్వస్థపరిచేటువంటి వాడు ప్రవక్త అని అంటున్నారు. అని రకరకాల ఒపీనియన్స్ ప్రభువుకు చెప్పాడు. రకరకాల ఇంప్రెషన్స్ ప్రభువుకు చెప్పాడు. అప్పుడు పేతురుని దేవుడు అంటాడు, నువ్వేమనుకుంటున్నావు అన్నాడు. నువ్వేమనుకుంటున్నావు పర్సనల్గా నీ ఒపీనియన్ ఏంటో అంటే అప్పుడు పేతురు చెప్పిన నీవు సజీవుడైన దేవుని కుమారుడైన క్రీస్తు అంటాడు. స్తోత్రం చెప్పండి. నీవు సజీవుడైన దేవుని కుమారుడైన క్రీస్తువి. నాకు అర్థం కాలేదు యేసు అని ఎందుకు అనలేదు? నువ్వు సజీవుడైన దేవుని కుమారుని యేసు అని ఎందుకు అనలేదు తెలుసండి? యేసుని అభిషక్తునిగా ఆ పేతురు ట్రీట్ చేస్తున్నాడు. అభిషక్తుడు అంటే దైవ కుమారుడు, అభిషక్తుడు అంటే లోకరక్షకుడు. నేను చెప్పాను కదా, జీసస్ అనే మాట వెరీ కామన్ నేమ్. కానీ
క్రీస్తు అనేది అందరూ పెట్టుకోవడానికి వీల్లేదు. చాలా అది ఆ యూతులకి చాలా కోపం వస్తుంది ఎవరైనా క్రీస్తు అని పేరు పెట్టుకుంటే. కానీ క్రీస్తు ప్రభు అనేటువంటి ఆ యొక్క క్రీస్తు అనేటువంటి మాట అది యేసుక్రీస్తు ప్రభు వారి అభిషేకానికి సదృశంగా ఉంది. నువ్వు క్రీస్తు అన్నాడు, నువ్వు అభిషక్తుడివి, మా పాపాల నిమిత్తం వచ్చిన మెస్సేవు నీవు అని పేతురు ఒప్పుకోవడం జరిగింది. నా ప్రదేశం ఈ రోజున నీ జీవితంలో దేవుని ఆశీర్వాదాలు పొందుకోవాలంటే, నీ జీవితంలో నీ స్థితిగతులు మారాలంటే, నీ కథ మారాలంటే యేసే నీ హృదయంలో ప్రభువుగా ప్రతిష్ఠించుకోవాలి. నిన్ను ఏ ఒక్కరు పరిపాలన చేయడానికి వీల్లేదు. ధనం నిన్ను పరిపాలన చేయకూడదు, లేకపోతే వేరే మనుషులు నిన్ను ప్రభావితం చేయకూడదు, పరిపాలన చేయకూడదు. కానీ క్రీస్తు నిన్ను పరిపాలన చేయాలి. ఆ పరిపాలనకు నువ్వు లోబడి ఉండాలి. ఆయన నీ హృదయంలో రాజుగా ప్రతిష్ఠించుకోవాలి. భర్తిమై కేకలు వేస్తున్నాడు, ఓ దావీదు కుమారుడా యేసు నన్ను కరుణించు, ఓ రాజా నన్ను కరుణించు అంటున్నాడు. నన్ను పరిపాలించేటువంటి వాడా కరుణించు అంటున్నాడు. రక్షకుడు అని పిలుస్తున్నాడు. నేను ముగిస్తున్నాను నా సందేశాన్ని. ఈ యొక్క తోమా తన జీవితంలో ధైర్యం కలిగి జీవించాడు. తోమా ప్రభువుని ఏమని పిలిచాడు? ప్రభువా అని పిలిచాడు. ఆ తర్వాత తోమా ఆ మార్గం నాకు తెలియదే అని చెప్పాడు. ఇంకా నాలుగోదిగా చెప్పాలంటే తోమా అవిశ్వాసాన్ని ప్రభు తొలగించాడు. ఎప్పుడైతే ప్రభువైన యేసుక్రీస్తు ప్రభు వారు తోమాకు ప్రత్యక్షమై, తోమా రావయ్యా, ఏదో అంటున్నావు కదా, నా చేతిలో నా గాయాల్లో వేలు పెట్టి చూస్తేనే కానీ నమ్మనంటున్నావు కదా, రా వచ్చి చూడనంటే వెంటనే సాగిలిపడ్డాడు. నా ప్రభువా నా దేవా నన్ను క్షమించయ్యా అని తన విశ్వాసాన్ని బాగుపరుచుకున్నాడు. అవిశ్వాసంతో తోమా యొక్క విశ్వాసాన్ని బాగుపరిస్తే ఆ తోమా భారతదేశానికి వచ్చాడండి. తోమా సిలువ సువార్తను చేతపట్టి పర్షియా దేశానికి వెళ్ళాడు, పారసీక దేశానికి వెళ్ళాడు. అక్కడ సువార్తను ప్రకటించాడు, సిలువ సువార్తను ప్రకటించాడు. ప్రకటించిన తర్వాత అక్కడ తన యొక్క టాస్క్ ముగించుకున్నాడు, తన యొక్క పరిచయం ముగించుకుని మన భారతదేశానికి వచ్చాడు. హల్లెలూయా, భారతదేశానికి వచ్చాడు. ఎక్కడ వెనుకంజ వేళ ఒక్కసారి దేవుని ఆత్మను పొందుకున్నటువంటి వాడు సిలువ సువార్త ప్రకటించడానికి ఇంకెక్కడ వెనుకంజ వేళ. దేవుని కొరకు రగలాలి, దేవుని కోసం మండాలి, దేవునికి పరిచయంలో కొనసాగాలి, దేవుని కోసం నా జీవితాన్ని కూడా అర్పించాలనే ఉద్దేశంతో భారతదేశానికి వచ్చాడు. మలబార్ అనే తీరానికి వచ్చాడు. ఈరోజు కేరళ రాష్ట్రంలో మలబార్ తీరం ఉంది. ఆ తీరానికి వచ్చినప్పుడు అక్కడ కొంతమంది బ్రాహ్మణ పుంగవులు వారు ఉదయాన్నే సంజి వారుస్తున్నారు. అంటే నదిలో నిలబడి మొల వరకు వారు మునిగి నీళ్ళు ఇలా తీసుకుని పైకి ఇలా వేస్తుంటారు, సూర్య నమస్కారాలు చేస్తుంటారు. ఉదయాన్నే చూశాడు తోమా, ఎవరిని పూజ చేస్తున్నారు అన్నాడు. మేము సూర్యుని పూజ చేస్తున్నాం అన్నారు. సూర్యుడు దేవుడు కాదు కదా, మీకు సృష్టికర్తకి తేడా తెలియదా అంటే, మేము సూర్యుడిని దేవుడిగా పూజిస్తాం, చంద్రుని దేవుడిగా పూజిస్తాం, చెట్లను పుట్టలను దేవుడిగా పూజిస్తాం, పంచిపోతాను దేవుడిగా పూజిస్తామంటే అది కాదయ్యా, ఆ దేవాదేవుడు నరుడిగా ఈ లోకానికి వచ్చాడు, ఆయన యేసుక్రీస్తు ప్రభువారు అంటే పక్కెళ్ళి ఆడుకో అన్నారు. ఏం చెప్తున్నావు, ఎక్కడికి వచ్చి ఏం చెప్తున్నావు? సనాతనమైనటువంటి ఈ కుటుంబాలు మావి, అసలు భక్తి అనేది ఎక్కడి నుంచే పుట్టిందని, మా వేదాలు, మా ఉపనిషత్తులు, మా యొక్క అష్టాదశ పురాణాల గురించి ఏం తెలుసని రకరకాలుగా మాట్లాడుతుంటే అవన్నీ ప్రక్కన పెట్టండి. ఒకవేళ మీరు పూజించేటువంటి సూర్యదేవుడే నిజమైనటువంటి దేవుడైతే మీరు అలా సంజి వారుస్తున్నారు కదా, నీరు అలా పైకి వేస్తున్నప్పుడు గాల్లో నిలిచిపోవాలి, ఆ యొక్క నదిలో గుంట పడాలన్నాడు. అయితే చేస్తామని చెప్పి ప్రార్థన చేశారు. ప్రార్థన చేసి ఎన్ని దోషులతో నీళ్లు తీస్తున్నా సరే వితిన్ మినిట్స్లో, వితిన్ సెకండ్స్లో మళ్ళీ నీళ్ళు వచ్చి ఆ గుంటను ఏం చేస్తున్నాయి? నింపేస్తుంది. ఆ తర్వాత ఫిల్ చేస్తుంది. నీళ్లు పైన నిలబడతాయి. మీరు ఇంటికి వెళ్ళి నీళ్ళు ఇలా పైకి వేయండి, కింద పడతాయా లేకపోతే అలా ఉంటాయా? ఎందుకంటే భూమికి గ్రావిటేషనల్ ఫోర్స్ ఉంది కదా, గురుత్వాకర్షణ శక్తి ఉంది. సో ఏదైనా వస్తువు పైకి వేస్తే ఏం చేస్తుంది? కింద పడిపోద్ది. వాళ్ళు చేస్తున్నారు కానీ అవ్వట్లా. కానీ అప్పుడు తోమా ప్రార్థన చేశాడు, ప్రభువా భారతదేశంలో నీ సిలువ సువార్త ప్రకటించబడిన ఒక అద్భుతం జరగాలి, అందుని బట్టి అద్భుతాన్ని చేయని చెప్పి నదిలోకి దిగాడు. ప్రార్థన చేసుకుని తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో నీటిని తీసుకుని ఇలా ఎప్పుడైతే పైకి వేయగానే నీళ్ళు నిలిచిపోయినాయి. దేవుడి మోకాలు వేసుకుని చూస్తున్నారు ఇలాగ, ఏంటి ఇది ఎలా సాధ్యం అని. ఆ తర్వాత ఇలా నీటితో ఇలా దోశలతో ఇలా గుంట తీస్తే ఆ గుంటలో ఏంటి చెప్పండి, నీళ్లు నింపబడలా, గుంట పడింది. వెంటనే మీరు చూస్తున్నారు ఆ ఫోటోగ్రాఫ్, వెంటనే వారందరూ వీడు మామూలుడు కాదు, ఎక్కడి నుంచి వచ్చాడు, అసలు ఎవరిని పూజిస్తున్నావు, అసలు నేపథ్యం ఏంటి, ఇతర భావజాలం ఏంటి, అసలు నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు, నీ తల్లిదండ్రులు ఎవరో, నువ్వు పూజించేటువంటి దేవుడు ఎవరు అంటే కూలంకషంగా మొత్తం చెప్పేశాడు. సకల చరాచర సృష్టిని తన నోటి మాట ద్వారా కలుగు చేసినటువంటి సృష్టికర్త అయినటువంటి దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు. మీ వేద ఋషులు ఏ దేవుని కోసం అయితే పరితపిస్తున్నారో, ఏ దేవుని కోసం అయితే పాపక్షమాపణ నిమిత్తం యాగాలు, తపాలు, వ్రతాలు, జపాలు చేస్తున్నారో, ఏ పాపక్షమాపణ కొరకు అశ్వమేధ యాగం, గోమేధ యాగం ఇలాంటి యాగాలు చేస్తున్నారు కదా, ఆ యాగాలన్నిటికీ కూడా మూల పురుషుడు యేసుక్రీస్తు ప్రభువు అని చెప్పి సువార్త ఎప్పుడైతే ప్రకటించగానే ఊజంతా పోయింది. దేవాదేవుని తమ సొంత రక్షించి అక్కడే అదే నదిలో బాప్తిజాలు తీసుకున్నారు. గట్టిగా చప్పులు కొడుతూ దేనాన్ని అనిపరచండి. ఆ రీతిగా భారతదేశంలోనికి స్వార్థ వచ్చింది. చాలామంది చెప్తా ఉంటారు, జ్ఞానవంతులు, చాలా పండితులు అనేటువంటి వారు చెప్తారేంటి తెలుసా, భారతదేశంలో మొట్టమొదటిసారిగా నిమ్న జాతీయులు యేసు ప్రభువు వారిని నమ్ముకున్నారు.
వారి ద్వారానే ప్రపంచవ్యాప్తంగా సువార్త వెళ్ళింది, నిమ్న జాతిలు నమ్ముకున్నారంటారు. కాదు, వాస్తవానికి సత్యం ఏంటంటే ఏ ఒక్కరైతే బ్రహ్మజ్ఞానం కలిగినటువంటి వారమని గర్విస్తుంటారో వారే మన భారతదేశంలో బ్రహ్మజ్ఞానం కలిగినటువంటి బ్రాహ్మణులే. మొదటిసారిగా మలబారు తీరం దగ్గర వారే యేసుక్రీస్తు ప్రభువుని మొదటిసారిగా తమ సొంత రక్షణగా అంగీకరించారు. ఆ తర్వాత తోమా ఒక రాజ్యంలో ఒక ప్రత్యేకమైన ఎంప్లాయీగా జాయిన్ అవుతాడు. ఆ రాజ్యంలో రాజు పేరు గోండోఫరస్ అనేటువంటి రాజు కూడా స్వార్థ ప్రకటించినప్పుడు ఆ గోండోఫరస్ రాజు అనేటువంటి రక్షించబడతాడు. అతనితో 8 సామంత రాజులు రక్షించబడినట్టుగా చరిత్రలో ఆధారాలు ఉన్నాయి. గోండోఫరస్ రాజు క్రిస్టియానిటీని తీసుకున్నాడని చరిత్రలో ఈరోజు స్టాంప్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి. అలా అనేక మంది స్వార్థను ప్రకటిస్తూ భారతదేశంలో స్వార్థను రగిలిస్తూ ఆ వ్యక్తి అలా స్వార్థ ప్రకటిస్తున్నాడు. కొంతమంది మత ఛాందస్వాదులు, క్రైస్తవ విరోధులు ఆయన బళ్ళంతో పొడి చంపారు. ఎక్కడ తెలుసండి? చెన్నై అనేటువంటి మహాపట్నంలో. ఈ రోజున చెన్నై అని పిలువబడుతుంది, పూర్వం మెడ్రాస్ అని పిలువబడేది. ఆ ప్రాంతంలో ఆయన్ని బల్లాలతో పొడి చంపితే ఆ ప్రాంతంలో ఆయన యొక్క రక్తం ఒలికింది. ఆ హతసాక్షుని యొక్క రక్తం ఒలికింది. ఆ రక్త బిందులు అనేటి సంఘానికి విత్తనాలుగా మార్చబడ్డాయి. గొప్ప దైవజనుడు, అపోస్తలుడు, హతసాక్షి అయినటువంటి తోమా గారి రక్తం మన భారతదేశంలో ఏం చేయబడింది? చిందించబడింది. కాబట్టి ఆయన రక్తం కార్చాడు యేసు ప్రభు నామంలో. ఆ రక్తం మొరపెట్టదా? ఆ రక్తము కార్యాలు జరిగించదా? ఆ రక్తం అనేక హృదయాలను కదిలించదా? ఆ రక్తము కార్చబడితే దేవుని కార్యాలు బహుబలంగా జరిగినాయి. ఒక మాట చెప్తున్నాను, క్రైస్తవ సంఘం గురించి మాట్లాడాలంటే ప్రభుత్వ లెక్కల ప్రకారము ప్రభుత్వం దృష్టిలో క్రైస్తవులు 2%, 3%. కానీ అనధికార లెక్కల ప్రకారం మన భారతదేశంలో సుమారుగా 40% క్రిస్టియానిటీ ఉంది. గట్టిగా చప్పలు కొడితే దేవుని పరచండి. అనేక మంది వాళ్ళ సర్టిఫికేట్లో వేరే ఉండొచ్చు, వారి సర్టిఫికేట్లు వేరే ఉండొచ్చు, కానీ వారి నమ్మకం, వారి విశ్వాసం, వారి యొక్క ఆలంబన క్రీస్తు ప్రభు ఉన్నాడు. వారి రహస్య క్రైస్తవులు అనేక మంది ఉన్నారు. భారతదేశం ఈ రోజున నిజంగా అనేక మంది క్రీస్తుని ఆరాధించేటువంటి వారు ఉన్నారంటే ఆ గొప్ప దైవజనుడు తోమా భారతదేశానికి వచ్చాడు, త్యాగపూరితంగా వచ్చాడు, సత్యశీలైనటువంటి వాడు. నిజంగా తన జీవితంలో నిజమైనటువంటి సేవకుడికి వచ్చాడు. త్యాగ పురుషుడు, ధైర్యశాలి, విశ్వాసవీరుడు, స్వార్థికుడు, అపోస్తలుడు, హతసాక్షి. ఎవరు? కాబట్టి అతని జీవితంలోంచి మనం తెలుసుకోవాల్సిన పాఠం ఏంటో తెలుసా? ధైర్యంగా ఉందాం. ధైర్యంగా ఉన్నాడు. మీ జీవితంలో ధైర్యం కలిగి జీవించండి. దేనికి భయపడొద్దు. కత్తికి కానీ, ఖడ్గానికి కానీ, మనుషులకు కానీ, రాజకీయవేత్తలకు కానీ ఎవరికి భయపడొద్దు. భయపడితే దేవునికి భయపడండి. మీ జీవితంలో దేవుని కొరకు జీవించండి. దేవాదేవుడు ఉన్నతమైన కృపలోకి దేవుని నడుపుతాడు. రెండోదిగా ఆ యొక్క తోమా గురించి మాట్లాడాడంటే తోమా ఒక ప్రత్యేకమైన ఆ క్వశ్చన్ అడగడం ద్వారా దేవుడు నేనే మార్గమును, సత్యమును, జీవనం చెప్పాడు. తోమా సహవాసాన్ని కోల్పోయాడు, అందరూ బట్టే విశ్వాసాన్ని కూడా కోల్పోయాడు. మరలా తన జీవితాన్ని, అవిశ్వాసాన్ని బాగు చేసుకున్నాడు. దేవుని కూడా హతసాక్షిగా మార్చబడ్డాడు. దేవుడు అటువంటి కృప మీకు అందరికీ అనుగ్రహించి మీరు కూడా తోమా వలె ఉండాలని, తోమా వలె మీరు ఛాలెంజ్ చేయబడాలని మనసారా కోరుతూ ఈ మాటలు నేను ముగిస్తున్నాను.